ఓకే. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నేను సంతోష్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి. వెల్కమ్ టు ద స్పెషల్ జూమ్ మీటింగ్. సో స్పెషల్ అన్నదానికి నిజంగా అర్థం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇది పెడుతున్నాను కాదండి. చాలా రోజుల నుంచి మీరు అందరూ వాయిస్ మెసేజ్ కూడా వింటూ ఉన్నారు, వీడియోస్ కూడా చూస్తున్నారు. చాలా రోజుల నుంచి మనం ఒక ఒక పాయింట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. అదేంటంటే క్లాసిక్ కానీ, యూనిట్ వర్స్ కానీ, ఫోర్స్ కాయిన్ కానీ, ఎన్ఎఫ్టి కానీ, టిఆర్ టోకెన్స్ కానీ, లేదా వీటి అన్నిటికీ ఇంట్రడక్షన్ ఇచ్చేటువంటి క్రిప్టో కరెన్సీ పుట్టుక గురించి కానీ, అది ఇవాల్యూషన్ అయినటువంటి టైం లైన్ కానీ, ప్రతి చిన్న పాయింట్ మన క్రిప్టోకి సంబంధించినటువంటి టర్మినాలజీస్ ఇవన్నీ కూడా మొదటి రోజు నుంచి స్టార్ట్ చేసుకొని నిన్నటి వరకు కూడా అన్నిటినీ వివిధ కోణాల్లో, వివిధ రకాల్లో మీకు అందరికి అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చాలా మంది లీడర్స్ చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. యూట్యూబ్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా, ఫిజికల్గా మీటింగ్స్ కండక్ట్ చేయడం ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, వాయిస్ మెసేజెస్ ద్వారా, పీడిఎఫ్స్ ద్వారా, వీడియోస్ ద్వారా ఎన్నో రకాలుగా మీకు సబ్జెక్ట్ని అందించడానికి, ఆ సబ్జెక్ట్లో క్లారిటీ ఇవ్వడానికి ఎన్నో ఆప్షన్స్ ద్వారా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాకపోతే మీ అందరికీ చెప్పిన విషయం ఏంటంటే, ఏవైతే మనకి ఈ కొత్త కాన్సెప్ట్స్ అంటూ మనం ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతూ ఫోర్స్ కాయిన్ గురించి కానీ, అది పెరగడానికి గల కారణాలు కానీ, అది రావడానికి దీనికంటే ముందు జరిగినటువంటి హిస్టరీని కానీ, ఎన్ఎఫ్టి గురించి కానీ, ఇప్పుడు మన ఎన్ఎఫ్టికి ఉన్న విలువ గురించి కానీ, తర్వాత ఎన్ఎఫ్టికి ఉండబోయే వాల్యూ గురించి కానీ, క్లాసిక్ దాంట్లో ఎన్ని రకాలుగా ఇన్కమ్స్ తీసుకోవచ్చు, యూనిట్ వర్స్ దాంట్లో ఉండే టెక్నాలజీస్, ఇవన్నిటి గురించి చాలా రోజుల నుంచి, చాలా అంటే చాలా రోజుల నుంచి మీరు అందరు వింటూనే ఉన్నారు. అయితే ఇది ఇప్పుడు నిజంగా మనం అవి పాత సబ్జెక్ట్స్గా పరిగణించాల్సిన అవసరం ఏర్పడింది. అవి చెప్పాము ఇన్ని రోజుల నుంచి. కొత్త కాన్సెప్ట్స్ రాబోతున్నాయి కాబట్టి వీలైనంత తొందరగా వీటిని మీరు పూర్తిగా అర్థం చేసుకొని సబ్జెక్ట్ని ఇచ్చేంత పొజిషన్లో ఉండాలి. ఏ చిన్న డౌట్ కూడా లేకుండా 100కి 100% సబ్జెక్ట్ మీరు నేర్చుకొని ఉండాలని చెప్పడానికి గల కారణాలు ఇవేనండి. రోడ్ మ్యాప్లో భాగంగా పరిశీలిస్తే అండి, మనం ఊహించలేనంత సబ్జెక్ట్ మనకు రానుంది. నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ చాలా 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 మన ముందుకు వస్తుంది. స్వాప్ గురించే కావచ్చు, హెచ్ఎంఎఫ్ఎస్ గురించి కావచ్చు, లేకపోతే ఈ మెటావర్స్ గురించి కావచ్చు, లేదా రాబోతున్నటువంటి టాక్టైల్ గూడ్స్ గురించి కావచ్చు, క్యాష్ బ్యాక్ గురించి కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే జస్ట్ Q1లో మొదటి త్రైమాసికం అయిపోతున్నటువంటి ఈ మార్చ్‌లోనే మనకి ఎన్నో ఎన్నో చిన్న చిన్నవి అయినా గానీ లోతుగా అర్థం చేసుకోవాల్సినంత సబ్జెక్ట్ మనకి చాలా రాబోతుంది. అది మొదలైంది. నిజంగా మొదలైంది. సో ఎందుకు చెప్తున్నానంటే, బాగా గుర్తు, మెటాఫోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి సబ్జెక్ట్ పెంచుకునే పనిలో లీడర్స్ అందరున్నా, తర్వాత అర్థం చేసుకునేంత సబ్జెక్ట్ నేర్చుకోవడం కాదు, సబ్జెక్ట్‌ని ముందుగానే నేర్చుకోవాలి. ఏదైతే ప్రాజెక్ట్ లాంచ్ అవుతది అని మనకు తెలిసినప్పుడు, ఆ ప్రాజెక్ట్ లాంచ్ కాకముందుకే దాని మీద పూర్తి పట్టు సాధించే ప్రయత్నం చేయాలనేది ఈ జర్నీలో అర్థమైన విషయం. సో, పట్టు సాధించడం అంటే ఇద్దరో ముగ్గురమో కూర్చొని డిస్కస్ చేసో వేరే వాళ్ళతో మాట్లాడు కాదు. మనకు తెలిసిన దాన్ని మన టీమ్ మెంబర్స్‌కి అందరికీ తెలిసుండాలి. కారణం ఒక్కటే. దీంతో వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉంటాయో, ప్రతిఫలాలు ఏవైతే ఉంటాయో, ప్రతి ఒక్కరూ పూర్తి శాతంగా తీసుకోవాలి. అది వాళ్ళు విని ఆచరణలో పెడతారా, పెట్టరా అనేది సెకండరీ. కానీ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ముందుగానే అడ్వాన్స్‌గానే ఇవ్వాలనేది తాపత్రయం. అందులో భాగంగా ఇన్ని రోజుల నుంచి
మీకు తెలిసి క్లాసిక్లో అప్గ్రేడ్ కండి, ఏదో టిఆర్ టోకెన్స్ గురించి లేదా దానివల్ల ఫ్రీ ఫోర్స్ కాయిన్స్ వస్తాయన్న వాస్తవాలు ఎంత ఉన్నా కానీ దానికి బ్యాక్గ్రౌండ్ రీజన్ వేరే. క్లాసుల్లో అప్గ్రేడ్ కండి అని చెప్పడానికి గల కారణాలు వేరే. అవన్నీ ఏంటి? ఇప్పుడు మన ముందున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ రాబోతున్నటువంటిది టక్టైల్ గూడ్స్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అంటే ఏంటి, మనకి ఎలా వస్తాయి, మనం దానికి దాంట్లో కూడా ఇంకా మంచి ఇన్కమ్ తీసుకోవాలంటే ముందుగా మనం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, మన టీం మెంబర్స్కి చెప్పాల్సిన పాయింట్స్ ఏంటి, ప్రతి చిన్న పాయింట్ మీద ఇన్ని రోజుల నుంచి విశ్లేషించి దొరికిన ప్రతి చోట కనుక్కొని మీ అందరి ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు. సో ఈ రోజు నరేందర్ సార్ అతి ముఖ్యమైనటువంటి, ఎక్కడా కూడా ఇప్పటికి ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ కానటువంటి మన సౌత్ ఇండియాలో టాక్టైల్ గూడ్స్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ మీద మీకు ఈరోజు క్లాస్ తీసుకుంటారు, ప్రెజెంటేషన్ ఇస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలు కూడా దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆ డౌట్స్ రావాల్సి ఉంటుంది. డౌట్స్ రాకపోయినా పర్లేదు, ఇలాంటి సెషన్స్ దీని మీద ఇంకా రకరకాలుగా మీకు అందరికి అర్థమయ్యేలాగా ప్రెజెంటేషన్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఏ చిన్న పాయింట్ వచ్చినా మీరు నోట్ చేసుకోండి, అది అర్థం కాకపోతే చివరిన మీరు అడగొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను ఇంకా. నరేందర్ సార్, ఇఫ్ యు ఆర్ రెడీ, ప్లీజ్ టేక్ ద సెషన్. యా సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి, వెరీ గుడ్ మార్నింగ్. సండే స్పెషల్ జూమ్ మీటింగ్ కు వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్ నా వాయిస్ క్లియర్ కదా? సో అర్ధరాత్రి రవి సార్ ఫ్రమ్ బెంగళూరు, రాత్రి ఎన్ని గంటలకు మన కాయిన్ రేట్ ఇంక్రీజ్ అయింది సార్ రవి సార్? అరౌండ్ 1 o'clock సార్. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు తక్కువ 1 గంటకు అయింది. అవును సార్. సో అప్పటి వరకు నిద్రపోకుండానే ఉన్నాం మనం. అవును సార్. సో ఆ సంతోషం వేరనమాట. కళ్ళ ముందు కాయిన్ రేటు పెరుగుతూ ఉంటే మామూలు సంతోషం లేదు. సో ఈ సంతోషం ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది. సో ఈ సంతోషాన్ని శాశ్వతంగా కాపాడుకోవడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సంతోషం దొరకడం ఒక ఎత్తైతే, ఈ సంతోషాన్ని కాపాడుకొని మనకు, మన ఫ్యామిలీకి, మన టీంకు, మనను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం సంతోషాన్ని పంచిపెట్టే ఒక గొప్ప అవకాశం మెటాఫోర్స్ కాయిన్ ద్వారా మనకు వస్తుంది. సో అందరికీ వన్స్ అగైన్ హృదయపూర్వకమైన స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ సార్, అండ్ షేర్ అవుతుందా స్క్రీన్? ఎస్, అవుతుంది కదా? స్టార్ట్. యా ఫ్రెండ్స్, సో ఇప్పుడు చూడండి, ఫోర్స్ కాయిన్ $50కి రాత్రి నుంచి 31 వస్తున్నాయి. జస్ట్ 31, ఎక్కడ 200, ఎక్కడ 184, ఎక్కడ 174. ఇవి చూసిన వాళ్ళకు ఇప్పుడు 31 కొనుక్కోవాలంటే అమ్మా ఇంత రేటు పెరిగిపోయిందా అనిపిస్తుంది. కానీ కొత్త వాళ్ళకైతే, ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా 31 అయినా చాలా మామూలు విషయం కాదు. నేను ఎప్పుడు చెప్తాను కదా, $50కి ఒక్క ఫోర్స్ కాయిన్ వచ్చినా కూడా మనం మిస్ కావద్దు. అంత విలువైనది, అంత ఇంపార్టెంట్ అయినది ఫోర్స్ కాయిన్. మీ దగ్గర ఫోర్స్ కాయిన్ ఎన్ని ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మేము రాత్రి నిన్న నల్గొండలో ఉన్నప్పుడు సురేష్ సార్ అని ఉంటాడు. సురేష్ సార్ ఉన్నారా? ఒక్కసారి ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సురేష్ ఫ్రమ్ నల్గొండ. సురేష్ సార్, మనం రాత్రి మాట్లాడినప్పుడు చాలా ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కషన్కి వచ్చింది ఫోర్స్ కాయిన్కి సంబంధించి. ఒక్కసారి మీ మాటల్లో వినాలని ఉంది. అది ఉన్నారా? సురేష్ సార్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రమ్ నల్గొండ, లేకపోతే నేనే చెప్పేస్తా. ఓకే, రానట్టున్నాడు ఇంకా సారు. రైట్, నేనే చెప్తాను. ఏంటి ఆ మాట అంటే, లాడో గారు ఒక వెబినార్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఏంటంటే ఫోర్స్ కాయిన్ సంబంధించిన ఫ్యూచర్
ఎలా ఉంటుంది? ఎంతుంటుంది? అని జనరల్‌గా మనం అందరం క్వెషన్ ఏస్తాం గదా! ఆ టైప్ క్వెషన్ ఏసినప్పుడు ఆహ్, చెప్పిన మాటేంటంటే, ఒక 200 కైండ్స్ 200 ఫోర్స్ కైండ్స్ ఎవరైతే తమ కుటుంబం కోసం హోల్డింగ్ జేస్తారో, వాళ్ళు తమ సంతానానికి, తన తన కుటుంబానికి ఏమి ఇవ్వాలనుకున్నాడో లైఫ్‌లో అంతా ఆ 200 ఫోర్స్ కైండ్స్ ఇచ్చేస్తాయని చెప్పడం జరిగిందనమాట. సో, సంతోష్ సార్ అర్థమైందా ఈ పాయింట్? సంతోష్ సార్. వెరీ క్లియర్. వెరీ క్లియర్. యెస్. జస్ట్ ఒక 200 ఫోర్స్ కైండ్స్ ఏ కుటుంబం దగ్గరైతే ఉంటాయో, వాళ్ళు తమ జీవితంలో తమ కుటుంబానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో, అవన్నీ ఇచ్చేయొచ్చని జెప్పాడనమాట. సో, అంత విలువైన ఫోర్స్ కైన్. సో, ఎందుకు సార్ మీరు ఇంత ఎట్లా ఇవ్వగలుగుతది అనుకుంటే, మన అందరికి కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక నిజమైన అంశం ఉంది. మళ్ళొకసారి బైనాన్స్ ఓపెన్ జేస్తున్నాను నేను. బైనాన్స్ ఓపెన్ జేసి మీరందరూ గూడా చెక్ జేసుకోవచ్చు. ఇయాల BTC, బిట్‌కాయిన్ 2009 జనవరి 3వ తారీఖు 0 వాల్యూతో, 0 వాల్యూతో ప్రారంభమైన బిట్‌కాయిన్, మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఇవాళ మన ముందు లైవ్‌లో కనపడుతుంది. $69,034. $69,034. మీ అందరికి తెలుసో లేదో అస్సలకి బిట్‌కాయిన్‌కు కమ్యూనిటీ లేదు. బిట్‌కాయిన్‌కు ఏ ప్రాజెక్టు లేదు. బిట్‌కాయిన్‌కు ఏ రకమైన సపోర్టింగ్ సిస్టమ్ లేదు. బిట్‌కాయిన్‌కు ఏ రకమైన ప్రచారం యెస్ సార్? యుటిలిటీ సర్వీసెస్. యెస్. ఎలాంటి యుటిలిటీ సర్వీసెస్ లేవు. బిట్‌కాయిన్‌కు ఎలాంటి స్టేకింగ్ సిస్టమ్ లేదు. బిట్‌కాయిన్‌కు ప్రచారాన్ని కల్పించే ఒక లీడర్‌షిప్ లేదు. అయినప్పటికీ జస్ట్ 15 ఇయర్స్‌లో 0తో ప్రారంభమైన బిట్‌కాయిన్ తన ప్రయాణాన్ని $69కు మన కళ్ళ ముందు లైవ్‌లో చూపిస్తున్నా మీకు. ఇది మామూలు విషయమైతే కాదు. ఇంకా రికార్డ్స్ జరగబోతున్నాయి దీంట్లో. బిట్‌కాయిన్ యొక్క రికార్డును బిట్‌కాయినే చెరిపేసుకోబోతుంది. సచిన్ టెండూల్కర్ రికార్డ్స్‌ను సచిన్ టెండూల్కరే బద్దలు కొట్టుకున్నట్టు బిట్‌కాయిన్ యొక్క రికార్డ్స్‌ను బిట్‌కాయినే బద్దలు కొట్టుకుంటుంది. తన చరిత్రను తానే ఎప్పుడు కొత్తగా రాసుకుంటూ వెళ్తుందనమాట. సో, ఎంత రాయబోతుంది అంటే 2024 డిసెంబర్ నాటికి మన ఐఎన్ఆర్‌లో 1 సీఆర్ దాటబోతుంది. 1 సీఆర్ దాటబోతుంది. మనం చూడబోతున్నాం. 2025లో 1 సీఆర్ నుంచి 2 సీఆర్ మధ్యలో బిట్‌కాయిన్ ఉంటుంది అని అంతర్జాతీయంగా ఎంతో డిస్కషన్ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సిట్యుయేషన్‌లో అది సంతోష్ సార్ ఎప్పుడు అంటాడు, కాకతాళీయంగా వస్తుందా? లేకపోతే లాడో గారి ముందస్తు ప్లానా? అనేది అంటూ ఉంటాడు. 100% ముందస్తు ప్లాన్ సార్ ఇది. బిట్‌కాయిన్ హాల్వింగ్ జరిగే సిట్యుయేషన్ ఎవ్రీ 4 ఇయర్స్‌కి ఒకసారి ఉంటుంది. అది 2024 ఏప్రిల్‌లో హాల్వింగ్ జరగబోతుంది. 6,25,000 కాయిన్స్ కొత్తగా మార్కెట్‌లోకి రాబోతున్నాయి. కొన్ని వందల కోట్ల మంది బిట్‌కాయిన్‌ను దక్కించుకోవడానికి, బిట్‌కాయిన్‌ను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇండైరెక్ట్‌గా అది ఒక డిమాండ్ క్రియేట్ అవుతుంది. అందుకని ఇంత రేట్ వెళ్తుంది. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, లాడో గారు ఎందుకు చెప్పారు ఆ మాట? 200 కాయిన్స్ మీరు హోల్డ్ చేయగలిగితే మీ కుటుంబానికి కావాల్సిన అన్ని మీరు ఇవ్వగలుగుతారు అని చెప్పాడు. అంటే బహుశా చెప్పకనే చెప్తున్నాడు లాడో గారు. మనకు అర్థమైతుందా లేదా తెలియదు గానీ, ఎంతమంది ఈ మాటలు సీరియస్‌గా తీసుకుంటున్నారో తెలియదు గానీ, లాడో గారు చెప్పకనే చెప్తున్నాడు ప్రతి సందర్భాల్లో. ఏం చెప్తున్నాడంటే, ఫోర్స్ కైన్ మరో బిట్‌కాయిన్ లాంటి రికార్డ్స్ చేయబోతుంది మార్కెట్‌లో. బిట్‌కాయిన్‌ను మించిపోకపోవచ్చు. బిట్‌కాయిన్ కన్నా హై లెవెల్‌కి వెళ్ళకపోవచ్చు. కానీ బిట్‌కాయిన్ ఏ రికార్డ్స్ అయితే నెలకొల్పిందో, అలాంటి రికార్డ్స్‌ను ఫోర్స్ కైన్ నెలకొల్పబోతుంది.
అంటే దాని అర్థం ఎవరైతే బిట్కాయిన్ హోల్డర్స్ ఉన్నారో, బిట్కాయిన్ ను సొంతం చేసుకోవడం వల్ల ఎంత ఆస్తిని కూడగట్టుకున్నారో ఫోర్స్కైన్ హోల్డర్స్ కూడా అంత స్థాయిలో తమ ఆస్తిని కూడగట్టుకోవడం, తమ ఆస్తిని పెంచుకునే అవకాశం ఉంది అనేది లాడో గారు చెప్పకనే చెప్తున్నారు. ఎంతమంది సీరియస్‌గా దీన్ని మెసేజ్ రూపంలో వచ్చినప్పుడు క్లారిటీగా చదివి 1కి 2 సార్లు, 10 సార్లు చదివి అర్థం చేసుకుంటున్నారో తెలియదు గానీ, రీసెంట్‌గా ఒక మెసేజ్ వచ్చింది లాడో గారి నుంచి. తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేశారు మనోళ్ళు. సో, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చెప్పకనే చెప్తున్నాడనమాట. చూడండి ఇక్కడ. యెస్. ఎలా ఎలా అమ్మాలి అడిగే వారందరూ, ఎలా అమ్మాలి అని అడిగే వారందరూ నాణ్యం బహిరంగ మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు చాలా ఓపికగా ఉండాలని నేను మీ అందరిని వేడుకుంటున్నాను. ఇది లాడో గారి సందేశం సార్. ఎలా అమ్మాలి అని అడిగే వారందరూ నాణ్యం బహిరంగ మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు చాలా ఓపికగా ఉండాలని నేను మీ అందరిని వేడుకుంటున్నాను. తొందరపడకండి. లేకపోతే మీరు మీతో సంతోషంగా ఉండలేరు. మీరు మీతో సంతోషంగా ఉండలేరు. మీరు మీ ఫోర్స్‌కైన్‌ని తాకకుండా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చో ప్లాన్ చేసుకోవాలి. అందుకే మెటాఫోర్స్ ఈకోసిస్టమ్ మీరు సిస్టమ్ నుండి డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలను సృష్టిస్తుంది. జస్ట్ ఎంత చిన్న మెసేజ్‌లో ఎంత ఫ్యూచర్ గురించి మనకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఇంతకుముందు నేను చెప్పిన 200 కైన్స్ దానికి దీనికి ఇంటర్‌లింక్ అర్థం చేసుకుంటే, ఆ మాట చెప్పింది ఫోర్స్‌కైన్ లాంచ్ అయినప్పుడు చెప్పాడు. ఏది 200 కైన్స్ గనుక మీరు హోల్డ్ చేయగలిగితే మీ మీ ఫ్యామిలీకి కావాల్సిన సంపద మీరు ఇవ్వచ్చు అని. ఓపెన్ మార్కెట్‌లోకి అది లాంచ్ అయ్యే ముందు జరిగిన వెబినార్‌లో ఆ మాట చెప్తే, ఇవాళ ఓపెన్ మార్కెట్‌లోకి కైన్ వచ్చే ముందు ఈ మాట చెప్తున్నాడు. అర్థం చేసుకోండి. జస్ట్ 10 మంత్స్ జర్నీలో. సో, చాలామంది సార్ ఓపెన్ మార్కెట్‌లోకి ఎప్పుడొస్తుంది? అమ్ముకోవడానికి తొందర. సో, అది గనక మీరు మైండ్‌లో పెట్టుకుంటే చాలా మీరు బాధపడతారు. మీరు సంతోషంగా ఉండలేరు అని చెప్తూనే, సో, నిజంగా ఫోర్స్‌కైన్ ఎందుకు అమ్మాలనే ఆలోచన వస్తుంది మనకు? అంటే మనకు అవసరాలున్నాయి. ఏం అవసరాలున్నాయి? కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉండవచ్చు. కొంతమంది కొద్దిగా చిన్న రూపాయికో, రూ. 2 వడ్డీ తెచ్చి పెట్టుకొని ఉండవచ్చు. లేకపోతే కొద్దిగా బంగారం ఎక్కడైనా డిపాజిట్ చేసి తెచ్చి ఉండవచ్చు. లేకపోతే ఇప్పటికే కొంతమందికి అప్పులు ఉండవచ్చు. ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉండవచ్చు. చాలా మందికి సొంత ఇల్లు లేకపోయి ఉండవచ్చు. లేదా ఒక డ్రీమ్ కారు ఉండాలి అనేది కారు ఉండి ఉండకపోవచ్చు. ఇలాంటి చాలా చాలా తక్షణ అవసరాలు మనకున్నాయి. ఆ తక్షణ అవసరాలు తీర్చడానికి ఫోర్స్‌కైన్ ఓపెన్ మార్కెట్‌లకి రావడమే, వాటిని అమ్మడము పరిష్కారం కాదు అని లాడో గారు చెప్తున్నారు. మరెట్లా సార్? నాకేమో అవసరాలున్నాయి. మీరేమో ఫోర్స్‌కైన్ ఇప్పుడే అమ్ముకోవద్దని చెప్తున్నారు. ఓకే. మరి నా అవసరాలు ఎలా తీరాలి? దానికి ఆప్షన్ ఏమన్నా ఉందా? ఇంకా మీ దగ్గర ఏమన్నా మార్గం ఉందా? అని మనం అడిగితే లాడో గారు చెప్తున్నదేంటంటే, మీకు మీకు కావలసిన తక్షణ ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ అనేక మార్గాలను మేము డెవలప్ చేస్తున్నాం. అనేక ఆప్షన్స్‌ను మీ ముందుకు తెస్తున్నాం. వాటి మీద ఫోకస్ పెట్టండి అని లాడో గారి సందేశం అన్నమాట. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? ఎప్పుడొస్తుంది ఓపెన్ మార్కెట్‌లకి కాదు. వస్తుంది. పక్కా వస్తుంది. ఆ అనుమానం తీసేయండిక. ఇంతవరకు వచ్చిన ఫోర్స్‌కైన్ ఇక ఎనిక్కిపోయే అవకాశం లేదు. ముందుకే వచ్చే అవకాశం ఉంది. 100% డామ్ ష్యూర్‌గా ఓపెన్ మార్కెట్‌లోకి వచ్చేస్తుంది. కాపోతే అది ఏప్రిల్ ఎండింగా, మే, జూన్ వరకు గూడా ఎళ్ళొచ్చా చెప్పలేం. కానీ మే, జూన్ వరకు టైమ్ ఇచ్చినా మనం చాలా సంతోషించాలి ఇంకా. ఎందుకు? ఎందుకు ఎక్కువ టైం మనకు దొరికితే మంచిది అని మనం భావిస్తున్నామంటే, ఎక్కువ కైన్స్ ఓపెన్ మార్కెట్‌లోకి
మల్టీ మైనింగ్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఆ లాస్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది శాశ్వతంగా ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన కూడా మార్కెట్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఇక తగ్గే అవకాశం ఉండదు, అక్కడ లాక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనకు టైం దొరికింది, బాగా టైం దొరికింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇప్పుడు మన మైనర్ మూడో బిగ్ బ్లాక్ కంప్లీట్ కావస్తుంది. మూడో బిగ్ బ్లాక్ కూడా కంప్లీట్ అయిపోతే మన ఫోర్స్ కైన్ $4 $2 అవుతుంది. సో మీరు గమనించండి, మార్చ్ 1వ తారీఖు రేటు పెరిగింది, మార్చ్ 5th పెరిగింది, మార్చ్ 9th పెరిగింది. అంటే 10 రోజుల్లోనే 3 సార్లు రేట్ ఇంక్రీజ్ అయింది. సో ఇంకా జస్ట్ 12 రోజుల్లో 13 రోజుల్లో మన ఫోర్స్ కైన్ $2 కాబోతుంది. అంటే 3 బిగ్ బ్లాక్స్ కంప్లీట్ అయిపోయి 4గో బిగ్ బ్లాక్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 4గో బిగ్ బ్లాక్ లో కేవలం 2,92,57,125 కైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి గనుక అయిపోతే మన ఫోర్స్ కైన్ $4 అవుతుంది. ఆ తర్వాత 5th బిగ్ బ్లాక్ లో 1,46,28,563 కైన్స్ అయిపోతే మన ఫోర్స్ కైన్ రేట్ $8 అవుతుంది. అలాగే 6th బిగ్ బ్లాక్ కేవలం 73,14,281 కైన్స్ మాత్రమే ఉన్నాయి. సో 6th బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిపోతే $16 వరకు వెళ్తుంది. ఆ తర్వాత 7th బిగ్ బ్లాక్ లో 36,57,141 మాత్రమే కైన్స్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్ అయితే $32 వరకు వెళ్తుంది ఫోర్స్ కైన్. ఆ తర్వాత 7th బిగ్ బ్లాక్ 18,28,570 కైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిపోతే $64 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత 9,14,285 కనుక అయిపోతే $128 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే 10th 4,57,143 కైన్స్ అయిపోతే మన ఫోర్స్ కైన్ $256 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది జరగాలంటే ఇప్పుడు కొద్దిగా టైం దొరకాలి. అందుకని వెంటనే రావాలి అనేది మన మైండ్లోకి వెళ్ళి తీసేసి ఎక్కువ బిగ్ బ్లాక్స్ అయిపోయి ఎక్కువ రేటుతో ఫోర్స్ కైన్ ఓపెన్ మార్కెట్లకి రావాలని మనం కోరుకోవాలి. సో 10 బిగ్ బ్లాక్స్ అయిపోతే దాదాపు $256 వరకు ఫోర్స్ కైన్ వెళ్ళే అవకాశం ఉంది. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, మార్చ్ ఎండింగ్ లో వస్తుంది, ఏప్రిల్లో వస్తుంది అనేది కాకుండా $256 తో ఫోర్స్ కైన్ ఓపెన్ మార్కెట్లకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలని మీ అందరినీ ఓపికతో ఉండమని కోరేది. సో మరి ఈలోపు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి, చాలా పరిణామాలు జరగబోతున్నాయి మన మెటాఫోర్స్ లో. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లాడో గారు ఇచ్చిన సందేశం ఏదైతే ఉందో, మీరు ఫోర్స్ కైన్ అమ్ముకునే మార్గం కాకుండా మీకు తక్షణ ఆదాయాన్ని ఇచ్చే ఒక అనేక మార్గాలను మన ఈకో సిస్టమ్ డెవలప్ చేస్తుంది అని చెప్పడం జరిగింది కదా. సో అలా మనము మనందరికీ ఉన్న ఇప్పటి వరకు ఉన్న ఆప్షన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్లాసిక్ అనే ఒక ఆప్షన్ ఉంది. సెకండ్ యూనిటీవర్స్ ఆప్షన్ ఉంది. ఏది తక్షణ అవసరాలు తీర్చుకోవడానికి కావలసినంత డబ్బును సంపాదించుకునే మార్గం క్లాసిక్ ఉంది, యూనిటీవర్స్ ఉంది. క్లాసిక్ లో 12 స్లాట్లు ఉన్నాయి. ఈ 12 స్లాట్లలో మనం రోజు మాట్లాడుకుంటున్నట్టు ఒక 8 స్లాట్లు S6 మెకానిజంలో ఉన్నాయి, 4 స్లాట్లు S3 మెకానిజంలో ఉన్నాయి. ఇందులో S6 లో 3 పేమెంట్లు వస్తాయి, S3 లో 2 పేమెంట్లు వస్తాయి. 1 నుంచి 12 వరకు మనం వెళ్ళి ఒక 6గురిని గనక మనము 12వ స్లాట్ వరకు మనం గనక తీసుకురాగలిగితే దాదాపు 70 నుంచి 80 లక్షల రూపాయలు మనము ఇక్కడ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే యూనిటీవర్స్ లో 1 నుంచి 9 టైర్లు ఉంటాయి.
మనం 1-5 లేదా 6 టైర్స్ వరకు బిజినెస్ చేయగలిగితే చాలా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది అనేది మనందరికీ తెలుసు. సో, అలాగే ఇప్పుడు మనం ఫోర్స్ కాయిన్స్ సంపాదిస్తున్నాం. టీఆర్ టోకెన్స్ క్లాసిక్‌లో అప్‌గ్రేడ్ కావడం వల్ల క్లాసిక్‌లో వచ్చినందుకు టీఆర్ టోకెన్స్ ఫ్రీగా వస్తున్నాయి. ఆ టీఆర్ టోకెన్స్ మన దగ్గరుండి, మన దగ్గర ఫోర్స్ కాయిన్స్ కూడా ఉంటే అవి టీఆర్‌సీగా మారి, టీఆర్‌సీసీగా కన్వర్ట్ అయ్యి మనకు కొన్ని ఫ్రీ ఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది. మన దగ్గర ఫోర్స్ కాయిన్స్ ఉంటే అది ఒక ఆస్తిగా నిరంతరం పెరుగుతూ మన సంపదను మనకు సృష్టించి ఇస్తుంది ఫోర్స్ కాయిన్. ఇదంతా మనకు తెలుసు. సో, తక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఇంకొక అద్భుతమైన ఆప్షనే మనకు ఇప్పుడు టాక్టైల్ గూడ్స్. సో, ఈ టాక్టైల్ గూడ్స్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఫ్రెండ్స్, ఆహ్, ప్రపంచములో వ్యాపారం ఎలా జరుగుతుందంటే ఇప్పటి వరకు ఆహ్, వ్యక్తి వ్యాపారం చేశాడనుకోండి. ఒక వ్యక్తి లేదా 10 మంది వ్యక్తులు కలిసి వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దుకాణం పెట్టుకున్నాను అనుకోండి. ఒక షాప్ ఉంది మాకు. ఆ షాపుకు మేమే యజమాని. అక్కడ లాభమొచ్చినా, నష్టమొచ్చినా మాకే వస్తుంది. కస్టమర్స్‌కి ఏం సంబంధం లేదు. కస్టమర్స్‌కి ఏమి సంబంధం లేదు. సో, అలాగనే వెబ్ వెబ్ 2 టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ సొంత వ్యాపారాలు ఈ కామర్స్ రూపంలో మనందరికి పరిచయమైనాయి. ఈ కామర్స్ రూపంలో పరిచయమైనాయి. ఈ కామర్స్‌లో మనం ఎగ్జాంపుల్ అమెజాన్ మనందరికి బాగా తెలుసు. అమెజాన్ వాడు వస్తువులు మనకు సప్లై చేస్తూ ఉంటాడు. ఇలాంటి వెబ్‌సైట్‌లు చాలా వచ్చినాయి. ఫస్ట్ వచ్చింది గనుక మనకు బాగా అమెజాన్ తెలుసు. సో, అమెజాన్‌కు ఒక మేనేజ్‌మెంట్ ఉంది. వాడు ఏ వస్తువు తయారు చేయడు. సో, మనం ఆర్డర్ చేయడం వల్ల వాడు వెబ్‌సైట్‌లో వెళ్లి, వాడు ఎక్కడైతే తయారైతున్నాయో అక్కడ కొనుక్కొని మన ఇంటికి డెలివరీ చేస్తున్నాడు. దాని మీద ఖచ్చితంగా లాభం వస్తుంది. ఆ లాభం మొత్తం మేనేజ్‌మెంట్ తీసుకుంటుంది. ఇక్కడ కస్టమర్స్‌కు, మేనేజ్‌మెంట్‌కు ఆహ్, ఇంతవరకే సంబంధం. కానీ అక్కడ వచ్చే లాభంలో గాని, నష్టంలో గాని కస్టమర్స్‌కు సంబంధం లేదు. సో, ఇక్కడ మెటాఫోర్స్‌లో వచ్చే గూడ్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ వచ్చే లాభము క్రియేటర్ అయిన లాడో గారు తీసుకోకుండా మనందరికి పంచుతున్నాడు. అంటే కమ్యూనిటీకి పంచుతున్నాడు. ఇది ఒక్కరోజు పంచేది కాదు. నిరంతరం పంచేది. ప్రాజెక్ట్ ఎట్లెట్లా డెవలప్ అవుతుంటే అట్లట్లా ఎవరైతే మెటాఫోర్స్ మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ తమ పార్ట్నర్‌షిప్ తీసుకుంటారనమాట. వాళ్ళందరికీ ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ అవుతూనే ఉంటుంది. ఇది మరి ఎట్లా ఎట్లా ఈ లెక్కలన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారు సార్ అంటే, వెబ్3 టెక్నాలజీలో ఉన్న ఒక అద్భుతమైన టెక్నాలజీని వాడుకొని ఈ ఈ సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నారు మిస్టర్ లాడో గారు. మరి ఇందులో మనము క్లాసిక్‌లోకి రమ్మని ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం? జూమ్ మీటింగ్స్ ద్వారా, ఫిజికల్ మీటింగ్స్ ద్వారా, ఫీల్డ్ వర్క్ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు క్లాసిక్‌లోకి రండి. మెటాఫోర్స్ ఇట్లుంటుంది, అట్లుంటుంది అని మనం ప్రమోట్ చేస్తున్నాం గదా! సో, ఈ పద్ధతి కొనసాగుతూనే ఇంకొక కొత్త పద్ధతి వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే సోషల్ మీడియాను బాగా వాడుకొని లాడో గారు గాని, మనమందరం గాని మార్కెట్‌లో ప్రమోట్ చేస్తే ఇక్కడ దొరికే వస్తువులు కొనుక్కోవడానికి కస్టమర్స్ మన దగ్గరికొస్తారు. వాళ్ళే వస్తారు. ఎందుకంటే కస్టమరు ఇక్కడొచ్చి వస్తువులు కొనుక్కుంటే మన దాంట్లో ఫస్ట్ కస్టమర్‌కి బెనిఫిట్ ఉంటుంది. నంబర్ 1. తర్వాత ఆహ్, తనకు గూడా పర్సెంటేజ్ ఇక్కడ ఈ సిస్టమ్ గనక అర్థం చేసుకుంటే నిరంతరం డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే చాలా మంది, లక్షల మంది, కోట్ల మంది మెటాఫోర్స్‌లోకి టాక్టైల్ గూడ్స్ వచ్చిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సో, ఎట్లా వస్తది సార్? ఏంటి? అంటే ఏ వస్తువైనా, ఏ వస్తువు మీద వచ్చిన లాభమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 100 లాభం వచ్చిందనుకుందాం. లేదా రూ. 1000 లాభం వచ్చింది అనుకుందాం. రూ. 1000 లాభం వస్తే ఒక వస్తువు అమ్మడం వల్ల రూ. 700 టోటల్ కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. రూ. 300 రాయల్టీ అచీవర్స్‌కి రాయల్టీ ఇస్తాడు. ఇది దీంట్లో ఉన్న ప్రోగ్రామ్. టాక్టైల్ గూడ్స్‌లో సింపుల్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వచ్చిన లాభాన్ని 70% కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. ఎప్పటికప్పుడు
ఇది బుధవారం క్లోజింగ్, ఆదివారం క్లోజింగ్, 1వ తారీఖు క్లోజింగ్ కాదండి. మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్. ఎట్లయితే క్లాసిక్ లో మీకు ఐడి పడితే పేమెంట్ వస్తుందో, ఎట్లయితే యూనివర్స్ లో టైర్ కొనంగానే మన 5 మందికి డిస్ట్రిబ్యూషన్ అయిపోతుందో, ఒక వస్తువు కొన్నారంటే అట్లా ఈ సిస్టమ్ లో ఎవరెవరికి పేమెంట్ వెళ్ళాలనో విత్ ఇన్ మైక్రో సెకండ్ లో పేమెంట్ వచ్చేస్తుంది. ఇది ఒక అద్భుతం. ఏ రూపంలో వస్తుంది అంటే ఫోర్స్ కైన్ రూపంలో ఇన్కమ్ వస్తుంది. ఆ ఫోర్స్ కైన్స్ ను జమ చేసుకొని వాటిని కొన్ని రోజులు హోల్డ్ చేయగలిగితే, దాచిపెట్టుకోగలిగితే అట్లా కూడా మళ్ళీ సంపద పెరుగుతుంది. మన ఆ డిజిటల్ ఆస్తి అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఫోర్స్ కైన్ రూపంలోనే మనకు టాక్టైల్ గూడ్స్ లో ఇన్కమ్ రాబోతుంది. ఈ పాయింట్ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వచ్చిన లాభాన్ని ఎలా పంచుతారు? ఇన్స్టెంట్ గా పంచుతారు, ఒక ముఖ్యమైన పాయింట్. 70% పంచుతారు, రెండో పాయింట్. అలాగే ఎలా పంచుతారు, ఎట్లా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఎంతెంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనేది గనక మనం చూస్తే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చాలు 6% డిస్కౌంట్ వస్తుంది. దీన్ని క్యాష్ బ్యాక్ అంటారు. ఒకప్పుడు డిస్కౌంట్ అనే దాన్ని క్యాష్ బ్యాక్ అనే పదం డెవలప్ అయింది మార్కెట్లో. సో క్యాష్ బ్యాక్, ఏ పర్సన్ అయినా 6% డిస్కౌంట్ రావాలన్నా, లేకపోతే క్యాష్ బ్యాక్ తమకు కొనుక్కునే పర్సన్ కు రావాలంటే ఇక్కడ జస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మన సంతోష్ సార్ ఉన్నాడు. సంతోష్ సారు క్లాసిక్ లో మనం ఇప్పుడు ఏదైతే మెటాఫోర్స్ రెఫరల్ లింక్ ఉందో, ఆ రెఫరల్ లింక్ ద్వారా ఒక పర్సన్ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ సార్ వల్ల తమ్ముడు ఉన్నాడు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, చెన్నైలో పనిచేస్తున్నాడు. తను ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే ఏం చేస్తాడు? ఫస్ట్ సంతోష్ సార్ రెఫరల్ లింక్ తీసుకొని ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్ళి జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, అంతే. ఈ రిజిస్ట్రేషన్ ఫ్రీ, ఎలాంటి ఖర్చు కాదండి. కానీ ఒక్క మ్యాటిక్ అన్న ఉండాలి ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్. రేపు ఏముండాలి? ఒక 100 రూపాయల విలువ కలిగిన ఫోర్స్ కైన్ ఉండాలి ఆ వ్యాలెట్ లో. 100 రూపాయల విలువ కలిగిన ఫోర్స్ కైన్ గ్యాస్ ఫీజు కోసము ఒక 100 రూపాయల విలువ కలిగిన ఫోర్స్ కైన్ కొనిపెట్టుకొని ట్రస్ట్ వ్యాలెట్ లో లేదా మన సొంత వ్యాలెట్ లో జస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా తనకొచ్చే క్యాష్ బ్యాక్ ఏంటంటే 6%. న్యూ మెంబర్ కి ఒకవేళ సంతోష్ సార్ కింద ఒక పర్సన్ వాళ్ళ తమ్ముడు వచ్చి 6% తీసుకుంటే ఆ తను కొన్న వస్తువు మీద వచ్చిన లాభం ఏదైతుందో సంతోష్ సార్ నుంచి మొదలుపెట్టి పైన అప్లయన్స్ అందరికీ లెవెల్స్ ను బట్టి 70% టోటల్ గా 70% లో ఆల్రెడీ 6% ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఎవరు? కొనుక్కున్న పర్సన్ కు 6% క్యాష్ బ్యాక్ ఇచ్చారు కనుక 70% లో మిగిలింది ఎంత? మిగిలింది ఎంత అంటే దాదాపు 64%. ఈ 64% పైన ఉన్న వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. వాళ్ళకు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ సిస్టమ్ లో ఉన్న అప్లయన్స్ ఎవరైతే సంతోష్ సార్ నుంచి మొదలుపెట్టి ఆయన పైన ఉన్న అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో 12th స్లాట్ వరకు ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. 12th స్లాట్ వరకు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. సో 12th స్లాట్ లో కూడా ముగ్గురు అప్లయన్స్, 12th స్లాట్ లో ఉన్న ముగ్గురు అప్లయన్స్ వరకు ఈ పేమెంట్ వెళ్ళిపోతుంది. ఏ ఊర్లో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు, వాళ్ళు ఎవరు, సంబంధమే లేదు, వెంటనే పేమెంట్ వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే, ఒక కొత్త పర్సన్ ఎంటర్ అయితే చాలు, ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక వస్తువు కొనుక్కుంటే చాలు 70% లాభాన్ని 12th స్లాట్ లో ఉన్న ముగ్గురి వరకు పై వరకు విత్ ఇన్ మైక్రో సెకండ్ లో డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ అనమాట. సో ఎట్లా అవుతుంది, దీనికి ఉన్న లెక్కలు ఏంటి సార్ అన్నప్పుడు, న్యూ మెంబర్ కు 6% వెంటనే వస్తుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ టూ ఏంటంటే ఎట్లా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది అంటే, ఆయన పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ లెవెల్స్ ని బట్టి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఫస్ట్ స్లాట్లో ఉన్న వాళ్ళకు 10% వస్తుంది. సెకండ్ స్లాట్లో ఉన్న వాళ్ళకు 14% వస్తుంది. థర్డ్ స్లాట్లో ఉన్న వాళ్ళకు 18% వస్తుంది. ఫోర్త్ స్లాట్లో ఉన్న వాళ్ళకు 22% వస్తుంది. ఫిఫ్త్ స్లాట్లో ఉన్న వాళ్ళకు 26% వస్తుంది. సిక్స్త్ స్లాట్లో ఉన్న వాళ్ళకు 30% వస్తుంది. సెవెంత్ వాళ్ళకు 34%, 8 వాళ్ళకు 38%, 9 వాళ్ళకు 42%, 10th వాళ్ళకు 46%, 11th వాళ్ళకు 50%. ఇట్లా 11th స్లాట్ వరకు ముందు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది విత్ ఇన్ మైక్రో సెకండ్లో. 70% మీరు ఇక్కడ గమనించండి, 11th వరకు 50% అయిపోయింది. ఇక మిగిలిన 20% ఎవరైతే 12th స్లాట్ వరకు ఉన్నారో వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అది కూడా ముగ్గురికి అవుతుంది. ముగ్గురు 12th లో ఉన్న వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది అనమాట. సో ఇది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాక్టికల్ గా ఎట్లా అవుతుంది సార్ అంటే, ఉదాహరణకి ఇప్పుడు నేను సంతోష్ సార్ను ఎగ్జాంపుల్ తీసుకున్నాను కనుక, సంతోష్ సార్ వాళ్ళ తమ్ముడు ఒక ప్రోడక్ట్ కొనడం వల్ల తనకేమో 6% వచ్చింది. వెంటనే తన అప్లైన్ ఎవరు? సంతోష్ సార్ అప్లైన్ అవుతాడు. ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసినా సరే సంతోష్ సార్ తనకు అప్లైన్ అవుతాడు. ఈ అప్లైన్ ఏ లెవెల్లో ఉన్నాడు అంటే 10th లెవెల్లో ఉన్నాడు. ఇప్పుడు 46%లో ఉన్నాడు. సంతోష్ సార్కు ఎంత వెళ్ళాలి అంటే 46% వెళ్ళాలి. కానీ వాళ్ళ తమ్ముడికి 6% ఇచ్చేశారు కనుక మిగిలిన 40% సంతోష్ సార్కు కమిషన్ వస్తుంది ఫోర్ స్కైన్ రూపంలో. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సంతోష్ సార్ వాళ్ళ తమ్ముడు తీసుకున్నదేమో అది పర్సనల్ డిస్కౌంట్, పర్సనల్ క్యాష్ బ్యాక్. సంతోష్ సార్ తీసుకున్నదేమో గ్యాప్ ఇన్కమ్. ఈ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సంతోష్ సార్కు గ్యాప్ ఇన్కమ్ వస్తుంది. ఎంత వచ్చింది? సంతోష్ సార్ ఏ స్లాట్ లో ఉన్నాడు అనే దాన్ని బట్టి గ్యాప్ ఇన్కమ్ వచ్చింది. 46%లో ఉన్నాడు, కానీ 6% కింద కస్టమర్కి వెళ్ళిపోయింది. సో గ్యాప్ ఇన్కమ్ ఎంత ఉంది? 40% ఉంది. ఈ 40% కమిషన్ సంతోష్ సార్కు వచ్చేస్తుంది. సో 50లో 6 పోయింది, 40 పోయింది, 46% వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ అప్లైన్ ఎవరు ఉన్నారు సంతోష్ సార్కి అంటే నేనున్నాను. నేను ఏ లెవెల్లో ఉన్నాను? 11th లెవెల్లో ఉన్నాను. 11th లెవెల్ అంటే నాకు ఎంత పర్సెంటేజ్ రావాలి? 50% రావాలి. సో ఆల్రెడీ నా డౌన్లో 46% వెళ్ళిపోయింది కనుక ఆ మిగిలిన 4% నాకు కమిషన్ వస్తుంది. దీన్ని గ్యాప్ ఇన్కమ్ అంటారు. అంటే ఇక్కడ చూడండి, రాత్రి ఎవరో నల్గొండ వాళ్ళు అడిగారు అనమాట, సార్ టీం లేకపోయినా క్యాష్ బ్యాక్ వస్తుందా? ఎస్, టీం లేకపోయినా మీరు క్లాసిక్లో ఏ లెవెల్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మీరు పర్సనల్గా కొనుక్కునే వస్తువుల మీద మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, కానీ గ్యాప్ ఇన్కమ్ రాదు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. గ్యాప్ ఇన్కమ్ రావాలంటే మీకు టీం ఉండాల్సిందే. టీం లేకపోతే నీకు గ్యాప్ ఇన్కమ్ రాదు. కానీ క్లాసిక్లో ఉన్న నువ్వు లెవెల్ను బట్టి నువ్వు ఏదైనా పర్సనల్గా వస్తువులు కొనుక్కుంటే దాని మీద క్యాష్ బ్యాక్ వస్తుంది, లేదా నీకు డిస్కౌంట్ వస్తుంది. అంతే. డిస్కౌంట్ అన్నా క్యాష్ బ్యాక్ అన్నా సేమ్ పదం, ఇక్కడ అర్థం ఒకటే. కానీ గ్యాప్ ఇన్కమ్ రావాలంటే నీకు ఎంత టీం ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరైతే టీం క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు డబ్బు సంపాదించబోతున్నారు టాక్టైల్ గూడ్స్లో. సో ఇంత వ్యాపారం అవుతుందా? 100% అవుతుంది. ఫిజికల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, డిజిటల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. చాలా అద్భుతమైన మార్కెట్ రాబోతుంది అనమాట. అది మీకు ముందు ముందు తెలుస్తుంది. సో ఇక్కడ ఒకటి ఫస్ట్ అర్థమైపోయింది, సెల్ఫ్గా క్యాష్ బ్యాక్ వస్తుంది, టీం ఉంటే గ్యాప్ ఇన్కమ్ వస్తుంది. గ్యాప్ ఇన్కమ్ ఎలా వస్తుందో మీకు చెప్పేసిన నేను. తర్వాత 12th స్లాట్ ఉన్న వాళ్ళకు బెనిఫిట్ ఏంటి, అదనమైన బెనిఫిట్ ఏంటి? ఇక్కడ కొందరు రాంగ్ ప్రమోషన్ ఎట్లా చేస్తున్నారంటే 12th స్లాట్లో వెళ్ళి కూర్చుంటే చాలు, మీకు ఇంటర్నేషనల్గా అయిన బిజినెస్ను బట్టి మీకు ఇక్కడ కమిషన్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, ఆటో పుల్ సిస్టమ్ ద్వారా కమిషన్ వస్తుందని ప్రమోట్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వార్తలను మీరు నమ్మకండి. ఇది మోసం తప్ప నిజం కాదు. నిజమేంటో తెలుసా? నీకు టీం ఉంటే, నువ్వు 12th లో ఉంటే నీకు చాలా ఇన్కమ్ వస్తుంది. నీ కింద టీమే లేదు, నువ్వు 12th లో ఉన్నా ఒకటే, ఒకటో స్లాట్లో ఉన్నా ఒకటే. కాకపోతే 12th లో ఉన్నప్పుడు నీ పర్సనల్గా కొనుక్కున్నప్పుడు ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది, పర్సనల్గా డిస్కౌంట్ వస్తుంది తప్ప నీకు రోజు ఇన్కమ్ అయితే రాదు. ఈ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరి 12th కి వెళ్ళాను, నాకు బాగా డబ్బులు రావాలంటే నీ కింద టీం ఉండాలి. వితౌట్ టీం నో బెనిఫిట్.
క్లాసిక్ గూడ్స్ అనే ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ గా కొనుక్కున్నప్పుడు వచ్చే క్యాష్ బ్యాక్ కన్నా అది వచ్చేది వస్తుంది. ఎట్లా నువ్వు న్యూ మెంబర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న 6% వచ్చేస్తుంది, లేదా నీ క్లాసిక్ లో ఉన్న లెవెల్ బట్టి నీ పర్సెంటేజ్ నీకు వచ్చేస్తుంది. కానీ రోజు ఇన్కమ్ సంపాదించాలి అంటే మాత్రం నీ కింద ఖచ్చితంగా టీం ఉండాల్సిందే. నువ్వు 10th లో ఉన్నావా, 11th లో ఉన్నావా, 12th లో ఉన్నావా సంబంధం లేదు. నువ్వు ఏ లెవెల్లోనన్నా ఉండని, ఇక్కడ రోజు ఇన్కమ్ రావాలంటే మాత్రం నీ కింద టీము ఉండవలసిందే. వితౌట్ టీం ఇక్కడ ఇన్కమ్ రాదు అనే పాయింట్ ను మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే 12th కి వెళ్ళాలి మీకు ఇంత వస్తుంది, అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది అని ఇప్పుడు రాంగ్ ప్రమోషన్స్ చేస్తున్నారో దయచేసి ఈ వార్తలను నమ్మకండి. ఈ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక 12th స్లాట్ వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే సింపుల్ గా మీకు అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ సారు, రాకేష్ సార్ ఉన్నారు, నేనున్నాను. ఉదాహరణకి సంతోష్ సార్ ఒక లెగ్గు, రాకేష్ రెడ్డి సార్ ఒక లెగ్గు నాకు. సో వీళ్ళ ఇద్దరి కింద చాలా టీం ఉంది, చాలా బిజినెస్ వస్తూ ఉంటుంది. సంతోష్ సార్ ఏ లెవెల్లో ఉన్నాడో ఆ లెవెల్ వరకు బిజినెస్ అంతా సంతోష్ సార్కి వచ్చేస్తుంది. రాకేష్ సార్ కింద ఎంత టీం ఉందో అంత బిజినెస్ అంతా రాకేష్ సార్ దగ్గరకు వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చే ఒకవేళ నేను 12th స్లాట్ గనక వెళ్తే ఆ ఇద్దరి దగ్గర నుంచి నాకు ఎట్లా ఇన్కమ్ వస్తుంది, లేదా ముగ్గురు అప్లయన్స్ కి ఎట్లా వెళ్తుంది అంటే సింపుల్ గా మీకు అర్థం కావాలంటే యూనిటివర్స్ ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యూనిటివర్స్ లో ఒక టైర్ కొంటే ఎట్లా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది? ఫస్ట్ లెవెల్ వాళ్ళకు 25% వెళ్తుంది, సెకండ్ లెవెల్ కు 22% వెళ్తుంది, థర్డ్ లెవెల్ కు 19% వెళ్తుంది, 4th లెవెల్ వాళ్ళకు 19% వెళ్తుంది. అంతే కదా? సో ఈ 4 లెవెల్స్ కి ఎట్లయితే డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఇక్కడ ఈ 20% ఏదైతే ఉందో ఈ 20% ముగ్గురికి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎట్లా వెళ్తుంది అంటే ఫస్ట్ అప్లైన్ కు 8% వెళ్తుంది, సెకండ్ అప్లైన్ కు 8% వెళ్తుంది, థర్డ్ అప్లైన్ కు 4% వెళ్తుంది. అంటే 8 + 8 16 + 4 20. ఈ 20% అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. టోటల్ తన కింద జరిగిన బిజినెస్ లో 20% ఏదైతే వస్తుందో అది ముగ్గురు అప్లయన్స్ కి 3 స్టెప్స్లలో డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఒక రకంగా ఇది అర్థం కావాలంటే యూనిటివర్స్ అర్థం కావాలి. యూనిటివర్స్ లో ఏ సిస్టమ్ అయితే ఉందో సేమ్ అదే సిస్టమ్ ప్రకారం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, 12th కు వెళ్ళిన వాళ్లకు టీం ఉండి, నా కింద చాలా టీం ఉంది, నేను 12th లో ఉన్నానంటే ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి. 8%, 4%. అంటే సింపుల్ గా అర్థం ఏంటంటే మన డౌన్ లో ఎక్కడి నుంచి అయినా మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం 12th లెవెల్లో ఉన్నాం గనక. సో మళ్ళీ చెప్తున్నాను, వితౌట్ టీం మీరు 12th వరకు వెళ్ళినా లాభం లేదు. మీరు టీం ఉన్న వాళ్ళు 12th వరకు వెళ్తే చాలా లాభం. ఈ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో అది 3 లెవెల్స్ నుంచి రాయల్టీ అచీవర్స్ కి 12th లెవెల్ అచీవర్స్ కి డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ నుంచి 8%, సెకండ్ లెవెల్ నుంచి 8%, థర్డ్ లెవెల్ నుంచి 4% అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. టోటల్ ఆ లెగ్ నుంచి వచ్చిన ఆ ఇన్కమ్ ఏదైతే 20% ఇన్కమ్ ఉందో ఎక్స్ట్రా అక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దీని మీద చాలా ఇన్కమ్ 12th స్లాట్ అచీవర్స్ టీం ఉన్న వాళ్ళు సంపాదించబోతున్నారు అనేది ముఖ్యమైన పాయింట్. సో ఇది క్లాసిక్ కు సంబంధించిన అద్భుతమైన క్లాసిక్ గూడ్స్ కమింగ్ సూన్. మార్చ్, నాకు తెలిసి మార్చ్ లో ఉన్న గుడ్ ఫ్రైడే ఏదైతే లాస్ట్ ఎండింగ్ లో ఉంటుందో 27, 28 ఆ టైంలో 29 అనుకుంటా. సో ఆ టైంలో ఏదైతే గుడ్ ఫ్రైడే వస్తుందో ఆ డేట్ రోజు గుడ్ న్యూస్ లాడో గారి నుంచి రాబోతుంది, టాక్టైల్ గూడ్స్ కు సంబంధించిన ప్రోగ్రామ్. సో ఇక్కడ ఒక ఇంటర్నల్ లింక్ ఏంటంటే టాక్టైల్ గూడ్స్ ఏ రోజు అయితే అనౌన్స్ అవుతుందో ఆ రోజు టిఆర్ టోకెన్స్ ఆగిపోతున్నాయి. సో మరి టిఆర్ టోకెన్స్ ఆగిపోతే మనం నష్టపోయే అవకాశం ఉంది. నష్టం అంటే ఫ్రీ 4 కాయిన్స్ మనం తీసుకోలేకపోవచ్చు. అందుకోసమే ఎవరైతే సార్ నా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి, టిఆర్ టోకెన్స్ కోసం నేను క్లాసిక్ లో స్లాట్ అప్గ్రేడ్ కావాలనుకుంటున్నా అని ఆలోచిస్తున్నారో ఇక టైం లేదు, వెంటనే ఆ పని పూర్తి చేయండి. ఇవాళ క్లాసిక్ లో అప్గ్రేడ్ కాండి అని చెప్పడానికి కారణం కేవలం టిఆర్ టోకెన్సే కాదు, తక్షణం టిఆర్ టోకెన్స్ ఒక కారణం అయితే లాంగ్ టైంలో టాక్టైల్ గూడ్స్ లో
మీకు టీం ఉంది కనుక మీరు బెనిఫిట్ పొందే అవకాశం ఉందని మేము చెప్తున్నాము. ఈ పాయింట్ కూడా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కమింగ్ సూన్ బూస్టర్ ప్లాన్ రాబోతుంది. క్లాసిక్ లో ఎట్లయితే 12 స్లాట్స్ ఉన్నాయో, ఇక బూస్టర్ లో 10 వీటిని స్లాట్స్ అంటారా ఏమంటారా అనేది తెలియదు. జూన్ ఆర్ జూలైలో బూస్టర్ ప్లాన్ రాబోతుంది. ఈ బూస్టర్ ప్లాన్ టోటల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో కూడా మొత్తం ఫోర్స్ కైన్ నుంచే ఇది మొదలు కాబోతుంది. ఫోర్స్ కైన్ తోనే ఇప్పుడు డై స్టేబుల్ కైన్ తో మనం ఎట్లయితే బిజినెస్ చేస్తున్నామో, బూస్టర్ టోటల్ ఫోర్స్ కైన్ తో బిజినెస్ జరగబోతుంది. మ్యాటిక్ కైన్ తో ఎట్లయితే గ్యాస్ ఫీజు కోసం మ్యాటిక్ కైన్ వాడబోతున్నామో, బూస్టర్ ప్రోగ్రామ్ టోటల్ ఫోర్స్ కైన్ తో గ్యాస్ ఫీజు కూడా ఫోర్స్ కైన్ తో ఆపరేట్ జరగబోతుంది. సో ఇక్కడ 1 నుంచి క్లాసిక్ లో 12 వరకు వెళ్తే సుమారుగా 19 లక్షల చిల్లర ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. బూస్టర్ లో 1 నుంచి 10 వరకు వెళ్ళాలంటే $1,00,000 అవుతుంది అనమాట. $1,00,000 అవుతుంది. అంటే దగ్గర దగ్గర ₹1,00,00,000. ఈ 10 స్లాట్లకు వెళ్ళాలంటే బూస్టర్ లో సుమారుగా 90 నుంచి ₹1,00,00,000 వరకు, 90 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో ఎంత వాల్యూ ఉందో అంత సంపాదిస్తారు అని చెప్పడానికి ఇది ఒక విషయం. సో బూస్టర్ కూడా చాలా కమ్యూనిటీని తీసుకురాబోతుంది. సో ఇక్కడ లాడో గారు వైట్ పేపర్ లో చెప్పినట్టు ఫస్ట్ పిల్లర్ క్లాసిక్, సెకండ్ పిల్లర్ వచ్చేసి యూనిటివర్స్, థర్డ్ పిల్లర్ బూస్టర్, ఫోర్త్ పిల్లర్ ఓవర్ రిల్ అనేది ఒక ప్రోగ్రామ్ ఈ ఇయర్ ఎండింగ్ లో రాబోతుంది. ఈ అన్ని పిల్లర్స్లలో వెన్నెముక్క లేదా కీలకమైన ఒక అంశం ఫోర్స్ కైన్ అనమాట. సో అన్నిట్లో కూడా ఫోర్స్ కైన్ చాలా ఇంపార్టెంట్. ఎవరి దగ్గర అయితే ఫోర్స్ కైన్స్ ఉన్నాయో ఈ అన్ని ప్రాజెక్టులలోకి ఎంట్రీ కావడం, లేదా ఈ అన్ని ప్రాజెక్టులలోకి భవిష్యత్తులో డెవలప్ కావడానికి ఫోర్స్ కైన్ ఉన్న హోల్డర్స్ కు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అందుకనే ఇప్పుడు మనము మల్టీ మైనింగ్ సిస్టమ్ లో ఉన్నాం కనుక ఫోర్స్ కైన్ ను ఎక్కువ సంపాదించుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే ఇది క్లాసిక్ కి సంబంధించిన బేసిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాము రెగ్యులర్ గా. అలాగే ఇంకొక ప్రోగ్రామ్ ఆల్రెడీ అనౌన్స్ అయింది. ఇది త్వరలోనే మన ముందుకు రాబోతుంది. ఏదంటే HMFS అంటే కైన్స్ ను హోల్డింగ్ లో పెట్టే పద్ధతి అనమాట. ఈ కైన్స్ ను హోల్డింగ్ లో పెట్టడం వల్ల మనకు దాని మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ తో మన యూనిటివర్స్ టైర్స్ అనేది ఏదైతే ఇప్పుడు మనము 20% తో రెన్యువల్ ఎవ్రీ మంత్ చేస్తున్నామో, ఈ హోల్డింగ్ పెట్టడం వల్ల వచ్చే ఇన్కమ్ తో మనకు ఆ టైర్స్ రియాక్టివేషన్ అనేది అయిపోతూ ఉంటాయి. దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది. సో ఈ అప్డేట్ ఏంటంటే ఎట్లా ఉంటుంది ఏంటి అంటే, దీంట్లో 8 స్టెప్స్ ఉంటాయి, 8 లెవెల్స్ ఉంటాయి. సో 20 రోజులు, 40 రోజులు, 80 రోజులు ఇట్లా మొత్తం హైయెస్ట్ 200 రోజుల వరకు మనము మన కైన్స్ హోల్డింగ్ పెట్టొచ్చు. వచ్చిన ఇన్కమ్ తో టైర్స్ రియాక్టివేషన్ తో పాటు ఇంకా మనం ఆ ఇన్కమ్ ను ఎట్లా గెయిన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ప్లానింగ్ రాబోతుంది PDF రూపంలో. ఇది లాడో గారు త్వరలోనే వీటిని క్లియర్ గా ఒక వీడియో రూపంలో మనందరికి అందించబోతున్నాడు. సో ఫోర్స్ కైన్ హోల్డర్స్, ఫోర్స్ కైన్ ఉన్న వాళ్ళందరూ కూడా టైర్స్ ను రియాక్టివేషన్ చేయడానికి ఇంకొక అవకాశము, చాలా ఈజీ మెథడ్ మన ముందుకు రాబోతుంది అనేది క్లారిటీగా దీంట్లో మనకు అర్థమవుతుంది అనమాట. ఈ అప్డేట్ కూడా ఆల్రెడీ గ్రూప్లలో వచ్చేస్తుంది. దీన్ని కూడా చదివే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఫోర్స్ కైన్ ఇప్పుడు ప్రెజెంట్ రేటు $1.59 గా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక 12 రోజుల్లో 13 రోజుల్లో $2 వరకు మన ఫోర్స్ కైన్ వెళ్ళే అవకాశం ఉంది. 20 తారీఖు నుంచి 23వ తారీఖు లోపు, దాదాపుగా 23 తారీఖు లోపే $2 గా మన ఫోర్స్ కైన్ వెళ్ళే అవకాశం ఉంది. ఫాస్ట్ గా వర్క్ చేసుకొని మనము ఫోర్స్ కైన్స్ సంపాదించుకోవాలి. మన కమ్యూనిటీకి ఫోర్స్ కైన్స్ ను సంపాదించి పెట్టే ఆప్షన్ ఇప్పుడు ఉంది. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని నేను మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు టాక్టైల్ గూడ్స్ ను మనము పరిచయం చేసుకోవడానికి డిస్కస్ చేశాము. అలాగే ఇంకొక చివరి మాట, మీరు గ్రూపులో చూస్తున్నారు కదా, నిన్న చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకు అయింది నల్గొండలో. ఫొటోస్ చూపిస్తాను ఒకసారి, మీరు అందరు కూడా గ్రూప్ లో చూస్తున్నారు. సో మీటింగ్స్ ఎలా జరుగుతున్నాయి చూడండి. ఇగో ఈ మీటింగ్స్ సత్యరెడ్డి సార్ ఇంట్లో జరిగినాయి. వీళ్ళంతా లీడర్స్ అండి.
సో మీటింగ్స్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? కొత్త వాళ్ళను కూర్చోబెట్టుకొని వాళ్ళకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అదొక మీటింగ్ అనుకుంటున్నారు. కానీ మేము నిన్నంతా చేసింది ఏందో తెలుసా? బ్యాచ్‌లుగా చేసి నల్లగొండ పట్టణంలో ఉన్న లీడర్స్‌కి అందరికి గ్రూప్ మీటింగ్స్ జరిపినాం. లీడర్స్ గ్రూప్ మీటింగ్. సో, ఆ లీడర్స్ గ్రూప్ మీటింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకేదైనా డౌట్స్ ఉంటే ప్లాన్‌లో, క్లాసిక్‌లో గాని, యూనిటీవర్స్‌లో గాని, ఎన్ఎఫ్‌టీలో గాని, ఫోర్స్కైన్‌లో గాని, ఫోర్స్కైన్ ఫ్యూచర్‌లో గాని, టాక్టైల్ గూడ్స్‌కి సంబంధించిన విషయాలు గాని, అన్నీ ఏమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ గూడా ఇట్లా గ్రూప్ డిస్కషన్ జరగడం వల్ల చాలా నాలెడ్జ్ ఒస్తుంది. నంబర్ 1 పాయింట్. అలాగే ఫీల్డ్‌కి వెళ్తున్నారు. ఈ లీడర్స్ అంతా రోజు ఫుల్ టైమర్స్ ఫీల్డ్‌కి వెళ్తూ ఉంటారు. ఫీల్డ్‌లో వాళ్ళకు కస్టమర్స్ కొత్త వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు వాటికి మనం ఎలా క్లారిఫికేషన్స్ ఇవ్వాలి అనే ఒక డిస్కషన్ ఇక్కడ ఈ గ్రూప్ మీటింగ్స్‌లో జరగడం వల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్ నేనేమంటున్నానంటే ఓన్లీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనే కాకుండా ఇగో ఇట్లా లీడర్స్ గ్రూప్ మీటింగ్స్ పెట్టే ప్రయత్నం చేయండి. దీనివల్ల మంచి లీడర్‌షిప్ తయారవుతుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు లీడర్స్ తయారు కావడం అనేది జరుగుతుంది. సో, అందుకనే నిన్న ఈ ప్రయోగం మేము నల్గొండ పట్టణంలో చేశాం ఫ్రెండ్స్. దయచేసి ఇట్లా ప్రతి మీ చోట్ల వీలైనంత వరకు మేము హాజరయ్యే ప్రయత్నం చేస్తాము. రావడానికి ఎక్కడెక్కడైతే ఇట్లా లీడర్స్ గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటారో అక్కడికి మేము ఫిజికల్‌గా వచ్చి మీ అందరికి మేము మీటింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అట్లా ప్లాన్ చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్ దీనివల్ల వస్తుంది. సంతోష్ సార్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు సబ్జెక్ట్ చాలా పెరుగుతుంది. థరోగా గావాలి. ఖచ్చితంగా మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ మన లైఫ్‌ని మార్చబోతుంది. ఫోర్స్‌కైన్ మనకు సంపదను సృష్టించి ఇవ్వబోతుంది. సో, ఇందులో మనమందరము ఎంత ఆహ్, మన పర్సెంటేజ్, మన వాటా ఎంత అనేది అంటే మనం చేసే కృషిని బట్టే మనకుంటుంది. సో, అలాంటి మీ ప్రయాణంలో మేమందరం మీకు తోడుగా ఉంటాము. సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఆల్వేస్ మీ అందరికి సపోర్ట్‌గా ఉంటుంది. మీ అందరిని డెవలప్ జేసి, మీ అందరిని మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ నెట్వర్కర్స్‌గా నిలబెట్టడానికి మా వంతు మేము ప్రయత్నం జేస్తాము. సో, ఇదండి ఈరోజు జూమ్ మీటింగ్. థాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్ అండ్ సంతోష్ సార్ ప్లీజ్ కంటిన్యూ. సో, కోహోస్ట్ ఉన్న లీడర్స్ అందరితో కైన్ రేట్ అర్ధరాత్రి పెరిగిన సందర్భంగా ఒక 2 మినిట్స్ అందరిని షేరింగ్ ఇవ్వాలని కోరుతూ సంతోష్ సార్ ప్లీజ్ వెల్కమ్. యాహ్! సంతోష్ సార్ ఉన్నారా? యెస్ సార్ ఉన్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా ఫ్రెండ్స్, టాక్టైల్ గూడ్స్ క్యాష్ బ్యాక్ కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇంకా విషయాలు మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. టాక్టైల్ గూడ్స్ ఒక చిన్న కాన్సెప్టే కానీ దీని వెనకాల మనం సంపాదించేది మాత్రం చాలా ఉంటది ఇన్కమ్. సో దీనికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అన్ని సంగతులు మళ్ళీ మీరు వీడియో గ్రూప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో కూడా చూడొచ్చు. అండ్ సో అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. కాయిన్ రేట్ పెరిగి $1.50 కూడా దాటిపోయింది. సో ఈ సందర్భంగా ఇంకా కాయిన్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే, చాలా మంది అన్నారు నిన్న, సార్ మా కళ్ళ ముందే 200 కాయిన్స్ వచ్చేవి, ఇప్పుడు 30 కాయిన్స్ వస్తున్నాయి, కొనాలంటే బాధేస్తుంది సార్ అని. కానీ సార్ ఒక మాట చెప్పారు, కాయిన్ అనేది $50 వెళ్ళినప్పుడు కొనుక్కున్నా మీరు నష్టపోరు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాడో గారు 200 కాయిన్ ఉంటే చాలు, మన జీవితాలు సెట్ అయిపోతే, మీ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది అన్నప్పుడు $50 ఒక కాయిన్ కొనుక్కున్న నష్టం లేదని మాత్రమే అర్థం చేసుకోవాలి. సో ఇప్పటికీ మీరు నష్టపోరండి ఎప్పటికైనా కానీ. నేను ఒకప్పుడు ఇల్లు నేను 22 లక్షలకి కొనుక్కున్న ఇల్లు, ఇప్పుడు నాకు 50 లక్షలు పెడితే ఇల్లు రావట్లేదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో పెరిగే రేట్లను బట్టి ఆలోచిస్తే 50 లక్షలు తక్కువ దొరికినట్టే ఇల్లు. సింపుల్ ఫ్రెండ్స్, అంతే. సో వీలైనంత కాయిన్స్ కొనుక్కోండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొన్ని రోజుల తర్వాత ఫోర్స్ కాయిన్ ఇలా కొనండి అలా కొనండి అని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఫోర్స్ కాయిన్ ప్రమోట్ చేసుకుంటది దాని ప్రైస్ పెరగడం వల్ల. ఇప్పుడు తక్కువ స్టేజ్ లో ఉంది, తక్కువ ప్రైస్ లో ఉంది, అండ్ దీని విలువ అందరికి తెలియాలని మనం ప్రమోట్ చేస్తున్నాం. తర్వాత మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, ఫోర్స్ కాయిన్ మనల్ని ప్రమోట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఈ రోజు జరిగినటువంటి క్యాష్ బ్యాక్ పాయింట్స్ సంబంధించి
ఏవైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఎవరైనా లీడర్స్ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవాలనుకున్నా 2 నిమిషాలకు మించకుండా దయచేసి టైం యూజ్ చేసుకుంటారని ఆశిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 8 దాటిపోయింది టైం. బట్ ఇంకొక 5-10 మినిట్స్ వరకు మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్స్ ఉన్నా, లీడర్స్ ఎవరైనా మాట్లాడాలనుకున్నా దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి, మీరు మాట్లాడవచ్చు. ఓకే. ముందుగా రవి సార్, మీరు అందుబాటులో ఉంటే మీతో స్టార్ట్ చేద్దాం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ Very good. థ్యాంక్ యూ సార్. నరేంద్ర సార్, మీరు నిన్న నైట్ రీచ్ అయింది నాకు వచ్చినంత వరకు 1-10 నిమిషాలు చెప్పారు సార్. ఐఎమ్ సేఫ్ అనేసి. థ్యాంక్ యూ సార్. ఈ 1 గంటకు మీరు ఉన్నారు కాబట్టి ఆ 1 గంట వరకు ప్రయత్నం అంతా చేస్తూనే ఉన్నారు సార్. మీరు కాయిన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటి, మళ్ళా పొద్దున్న ఎలా చెప్పాలి, కాయిన్ రేట్ జాస్తి అయ్యేది ఒక రకం అయితే సండే జూమ్ మీటింగ్ నేను ఎలా చేయాలనేది ఒక టెన్షన్ సార్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెన్షన్ కాదు సార్, మాకు టెన్షన్ ఏం చెప్పబోతున్నారని. ఎందుకంటే మాకు లీడర్స్ కి డిఫరెంట్ ఈ రోజు ఒక బాణం చెప్పింది సార్ మాకు. ఇన్ని రోజులు 4 ప్రాజెక్టుల గురించి ఎలా అనేసి అవే సతమతం అవుతున్నాం సార్. ఇంకొకటి యాడ్ అవుతాను, దీనికి ఎలా చెప్పాలి ఎలాంటి అనేది మీరు ఇంకా ప్రాజెక్ట్స్ రాకముందే జనాలకు తెలియకముందే మీరు గ్రౌండ్ వర్క్ చేసి మాలాంటి లీడర్స్ కి ఇలా చేస్తే ఇలాగ ఉంటుంది అనేసి మాకు ఎడ్యుకేషన్ ఇస్తుంటున్నాను సార్. మీ ఎడ్యుకేషన్ కి, మీ సర్చింగ్ కి, మీ ముగ్గురు త్రిమూర్తులకి హ్యాండ్స్ ఆఫ్ సార్, హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ సంతోష్ సార్, ఒక క్వశ్చన్ సార్. ఇందాక నాకు వాట్సాప్ లో చాట్ చేశారు ఒకరు సార్. చెప్పండి. మనకి రిటైల్ గూడ్స్ మనకి వచ్చే తర్వాత సార్ మళ్ళా ఇన్కమ్ పెట్టాలా, మళ్ళా డాయ్స్ పెట్టాలా, మళ్ళా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అన్న వాళ్ళు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. మన ఉన్న ఫోర్త్ టైం ద్వారా ఇవన్నీ చేసుకోవచ్చా ఫర్ ద ఫ్యూచర్? రిటైల్ గూడ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావచ్చు, మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, ఏ రూపంలో వస్తుంది సార్? Yes, yes. సంతోష్ So, సార్, ఒక నిమిషం సంతోష్ సార్, నేను చెప్తాను. సో సార్, ఇప్పుడు అదనపు ఇన్కమ్ అంటే వాళ్ళు ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి మాత్రమే ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు మన దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ తోనే పెడతారు. ఓకే ఓకే. అంటే రవి సార్, క్లియరా? క్లియర్. అంటే రిజిస్ట్రేషన్ మనం డాయ్స్ పెట్టాలా, మనం ఉన్న కాయిన్స్ తో పెట్టుకోవచ్చు? లేదు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మన వ్యాలెట్ వస్తుంది. మన వ్యాలెట్ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఎట్లా ఉందో అట్లా మన ఓన్ వ్యాలెట్ వస్తుంది. ఆ ఓన్ వ్యాలెట్ లో మ్యాటిక్ బదులు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మ్యాటిక్ అడుగుతుంది, కానీ రేపటి నుంచి ఫోర్స్ కాయిన్ అడుగుతుంది. ఆ ఫోర్స్ కాయిన్ మాత్రం 100 రూపాయల విలువ కలిగిన ఫోర్స్ కాయిన్ కొనుక్కొని వాళ్ళు అక్కడ గ్యాస్ ఫీజ్ కోసం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు మనకి ఎస్ఎఫ్సి, ఇప్పుడు ఫోర్స్ ఇది ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి చూడండి సార్, అట్లా ఆప్షన్స్ వస్తాయి కదా సార్, మీరు Yes, sir. చేసుకోవచ్చు, అంతే. ఇలాగ వస్తుంది. అంతే ఆప్షన్స్ ఉంటాయి. మాక్సిమం ఫోర్స్ కాయిన్, డై కాయిన్ 2 ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. yes, thank you రవి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, కిరణ్ కుమార్ సార్, మీరు కోహోస్ట్ ఉన్నారు, మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఎవ్రీవన్. హ్యాపీ సండే సార్. ఈరోజు బ్యూటిఫుల్ సెకండ్ సార్, ఇవాళ వెరీ హ్యాపీ అనమాట. రెండోది వచ్చేసి మన కాయిన్ ఇంక్రీజ్ అయింది. ఇవాళ మన ఓల్డ్ డాలర్స్ ఈ రోజు చూసుకుంటాకే మన ఆల్రెడీ మన ఎసెట్ పెరిగిపోయింది అనమాట. ఇది రోజు ఒక 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి మన ఎసెట్ చూసుకుంటే మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది సార్ ఇవాళ. రెండోది ఏంటంటే మనం ప్రతి ఒక్కరం కనీసం సార్ చెప్పినట్టు 200 కాయిన్స్ ఉంటే ప్రతి ఒక్కరం కోటీశ్వర్లో ఉన్నాయి సార్. ఇది మాత్రం 100% ఖచ్చితంగా సార్. ఎందుకంటే మన కళ్ళ ముంగల విజన్ కనబడుతుంది సార్. ఇది మనము ప్రతిరోజు అమెజాన్ లో మనం అమౌంట్ మన ఫ్రెండ్స్ కానీ ఎవరికి చెప్పుట్టి నోటి మాటతో చెప్తున్నాం అనమాట, అమెజాన్ లో బుక్ చేసుకోండి, దీంట్లో చేసుకోండి అని. కానీ ఒక్కరికి ₹1 రాదు. కానీ రేపు రాబోయే మన టాక్టైల్ జాయింట్ లో మనం వేరే వాళ్ళకి రిఫర్ చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుందంట సార్. ఇది మరి వెరీ వెరీ హ్యాపీ సార్, చాలా బాగుంటుంది. రాబోయే ప్రాజెక్టులు మేము ఇంత ముందుకు మామూలుగా కస్టమర్ల కాడికి పోయినప్పుడు ఓన్లీ 10 నిమిషాలలో అయిపోయాయి సార్. కానీ ఇవాళ 1 అవర్ చెప్దామన్నా కూడా టైం సరిపోవట్లేదు సార్ కస్టమర్ కి. ఎందుకంటే సబ్జెక్ట్ రాను మనకు సబ్జెక్టులు పెరిగిపోతున్నాయి సార్. రెండోది ఏంటి సార్, ఇంకా మనము ఇప్పుడు ఈ సబ్జెక్టులు నేర్చుకోవడానికి లెర్నింగ్ మనకు ఖచ్చితంగా కావాలి కదా సార్. ఇవాళ మన సౌత్ ఇండియన్ సక్సెస్ఫుల్ సిస్టమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచే ఇస్తుంది అనమాట. అంటే ఇంకా మనకు ప్రాజెక్టులు రాకముందు నుంచే ఇప్పుడు స్టార్టింగ్ అవుతున్నాం కాబట్టి మనం నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని మనం ఈజీగా చెప్పగలం సార్. ఇది మాత్రం 100%. థ్యాంక్ యూ సార్. జై మెటాఫోర్ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్.
ఎస్ అండ్ ఆటో మురళి సార్ ఫ్రమ్ భీమవరం ఆంధ్రప్రదేశ్. మాట్లాడొచ్చు సార్, మీరు కోహోస్ట్ గా ఉన్నారు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. మురళి సార్. ఓకే, విజయ్ మేడం మీరు మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్ అందరికి, మెటావర్స్ లీడర్స్ అందరికి. సార్ అది క్యాష్ బ్యాక్ విషయంలో అంటే ఇప్పుడు సార్ చెప్పారు కదా మనకి, అది కొంచెం డౌట్ అనిపించింది సార్ నాకు. ఒకసారి క్లారిటీ తెలుసుకుందాం అనుకున్నా. ఇప్పుడు మనకి మరొకసారి రిపీట్ చేయండి మేడం. మన సొంతం వాలెట్ అన్నారు కదా సార్. హలో, చెప్పండి 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 మేడం. మన సొంతం వాలెట్ లో మరి మన ఫోర్స్ కైన్ ఆల్రెడీ ఇప్పటికే మనకు $1.5 అయిపోయింది కదా సార్. 100 రూపీస్ తోని ఉండే కాయిన్ అంటే ఎట్లా అనేసి కొంచెం డౌట్ 100 రూపీస్ విలువైన మేడం, 100 రూపీస్ విలువైనంత కాయిన్. ఇప్పుడు గ్యాస్ ఫీజ్ కి మీకు మ్యాటిక్ వాడుతున్నారు కదా సార్. ఎంత మ్యాటిక్ అని ఉంటది చెప్పండి? ఒక 1 మ్యాటిక్ 2 మ్యాటిక్స్ పెట్టుకుంటాం కదా జనరల్ గ్యాస్ ఫీజ్ కోసం. అవును. అట్లా గ్యాస్ ఫీజ్ కోసం కొంత పెట్టుకుంటే సరిపోతుంది రిజిస్ట్రేషన్ అవ్వాలనుకున్నప్పుడు. ఓకే, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఎవరైనా గూడ్స్ కొనాలి అనుకుంటే ఆ గూడ్స్ విలువైన ఫోర్స్ కాయిన్స్ పెట్టుకోవాలి పర్చేస్ కోసం, అది సెకండరీ. ఓకే సార్. ఓకే సార్, చాలా క్లియరా మేడం? క్లియర్ సార్. టాప్ టైల్ వస్తుందంటేనే అసలు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్. మనకి యూనిట్ వర్స్ రాబోయే మంగళ క్లాసిక్ లో ఉన్నప్పుడు మనం యూనిట్ వర్స్ రాబోయేటప్పుడు ఎంత ఎగ్జైటింగ్ ఉందో, ఇప్పుడు కూడా మనకు యూనిట్ వర్స్ ఫోర్స్ కైన్ అన్ని ఆల్రెడీ మనం 4 ప్రాజెక్టులలో ఉన్నాం. ఈ టాప్ టైల్ వస్తుందంటే అంతే ఎగ్జైటింగ్ ఉంది సార్. నరేందర్ సార్ చెప్పిన ప్రతి విషయంలో మనం అందరం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ మ్యామ్. సో ఐఎమ్ ఆల్వేస్ లెర్నర్. అద్భుతమైన స్టేట్మెంట్ సార్ మీది, బట్ పేరు లేదు, దాంతోపాటు కొంచెం పేరు కూడా పెట్టుకోండి. ఎస్, కోహోస్ట్ గా ఉన్నారు సంతోష్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణ సార్. కృష్ణ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. లేట్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. వన్స్ అగైన్ నరేందర్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన ఈ రోజు సెషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్ అండి. టెక్టైల్ గుడ్స్ అనేది మనం ఆల్రెడీ కొద్ది రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాము. రాబోయే ప్రాజెక్ట్ అనేది టెక్టైల్ గుడ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ టెక్టైల్ గుడ్స్ లో మనం ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే బేసిక్ పాయింట్ ఏంటి, కమ్యూనిటీ ఉండాలి. కమ్యూనిటీ ఉంటే అంటే మనకు కమ్యూనిటీ ఉండాలి, మనకి టీం ఉండాలి. టీం ఉంటే ఖచ్చితంగా మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు సెషన్ అనేది చాలా చాలా బాగుంది. ఇంకెవరైనా ఈ రోజు సెషన్ మిస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని పంపించండి, లీడర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే సార్ నాకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు 70% అన్నారు కదా సార్, అది ఏమైనా సిస్టమ్ లో ఉందా సార్? అంటే ఇప్పుడు మొత్తం ఇన్కమ్ అనేది 70% అనేది సేవ్ చేస్తారని చెప్పడం జరిగింది. ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు టీం లేకపోతే మనకి గ్యాప్ ఇన్కమ్ రాదన్నారు. ఎగ్జాక్ట్ కరెక్ట్ సార్. కానీ ఇప్పుడు నేను 10th స్లాట్ లో ఉంటే నాకు 38% నేను ఏదైనా పర్చేజ్ చేసుకుంటే వస్తుందా? ఈ ఒకసారి 2 డౌట్ క్లారిఫై చేయండి సార్ నరేందర్ రెడ్డి సార్. కృష్ణ సార్. మంచి డౌట్. సంతోష్ సార్ ఒక్క నిమిషం. చెప్పేసాను కృష్ణ సార్. సంతోష్ సార్ చెప్పండి. చెప్తున్నా. సో మంచి డౌట్స్ అడిగారు సార్. నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా ఎవరు ఈ డౌట్స్ రేజ్ చేస్తారా అని. మంచి డౌట్ అడిగారు. సో 2 విషయాలు అడిగారు సార్. ఒకటి 70% ఎట్లా అనేది, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక డిజిటల్లో ఫిజికల్లో ఏదో ఒకటి వస్తువు కొన్నారు, దాని మీద వచ్చే ప్రాఫిట్ 100 రూపీస్ ఉందనుకుందాం. ఆ ప్రాఫిట్ లోంచి ఆ పర్సన్ రిజిస్ట్రేషన్ మాత్రమే అయ్యాడు. ఓకే సరే, ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటాను. నేను రిజిస్ట్రేషన్ మాత్రమే అయ్యాను. మెటాఫోర్స్ లో, క్లాసిక్ లో లేను, ఎక్కడ లేను. ఓన్లీ ఆ ప్రోడక్ట్ కొనడానికి మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కాబట్టి అక్కడ వచ్చే ఆ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, 100 రూపీస్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఆ 100 రూపీస్ లోంచి 6% అనేది నాకు ఇవ్వడం జరుగుతుంది. ఇది క్యాష్ బ్యాక్. ఓకే, 6% డిస్కౌంట్ ఏదో ఒకటి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ నేను క్లాసిక్ లో ఫస్ట్ లెవెల్లో ఉన్నాను అనుకోండి, నాకు అదనంగా ఏదైతే ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఆ 10% ఏదైతే ఉందో అదనంగా అది కూడా యాడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ ఇప్పుడు 8th లెవెల్లో ఉన్నాను అనుకోండి, 10th లెవెల్లో ఉన్నాను అనుకోండి, అక్కడ ఏదైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ కూడా క్యాష్ బ్యాక్. అంటే
నాకు 50% క్యాష్ బ్యాక్ కావాలి అనుకున్నాను అనుకోండి, నా 50% అంటే నేను క్లాసిక్లో ఏ లెవెల్లో ఉంటే 50% వస్తుందో ఆ లెవెల్లో ఉంటే నాకు 50% క్యాష్ బ్యాక్ వస్తుంది. క్లియరా సార్? కృష్ణ సార్. ఓకే ఓకే సార్, ఓకే క్లియర్ సార్. సో ఇప్పుడు దానికి టీమ్ తో యాక్చువల్లీ సంబంధం లేదు. ప్రాఫిట్ అనేది ఇంకా మనం ఇంత అనేది వేసిన లేదు, వచ్చిన ప్రాఫిట్ గురించి మనం మాట్లాడుతున్నాం అంతే కదా సార్? ఇంత వస్తే అంతే సింపుల్ గా అంతే కృష్ణ సార్, వస్తే సింపుల్ గా కృష్ణ సార్, ఏ ప్రోడక్ట్ మీద మన కింద డౌన్ లో ఎవరైతే కొంటారో వాళ్ళు ఆ ప్రోడక్ట్ మీద వచ్చే లాభాన్ని 70% ఆ కమ్యూనిటీకి 12 లెవెల్స్ వరకు క్లాసిక్ లో డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, 30% రాయల్టీకి వెళ్ళిపోతుంది. సింపుల్ సూత్రం ఇది. సో ఆ 70% లో ఫస్ట్ లెవెల్ ఫ్రెషర్ రిజిస్ట్రేషన్ చేసిన పర్సన్ నుంచి 11th స్లాట్ వాళ్ళకు ఉన్న వాళ్ళకు 50% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 12th స్లాట్ లో ఉన్న వాళ్ళకు 20% ముగ్గురు అప్లయన్స్ కు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇంతే, సింపుల్ గా అర్థం చేసుకోండి. అలాగే టీం లేని వాళ్ళకు మీరు అడిగిన టీం లేదు సార్ నా కింద, కానీ నేను 10th లెవెల్లో 8th లెవెల్లో ఉన్నాను, నేను కొనుక్కుంటే నాకు బెనిఫిట్ వస్తుందా అంటే ఖచ్చితంగా మీరున్న లెవెల్ బట్టి మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది మీ పర్సనల్ గా. ఇది క్లియర్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ సార్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారు, ఇది డౌట్ రావాలి, చూద్దాం. నెక్స్ట్ టైమ్ ఇస్ కంప్లీట్. మహబూబ్ అలీ గారు ఫ్రమ్ నల్గొండ. అలీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు మహబూబ్ అలీ ఫ్రమ్ నల్గొండ. సార్, ఇది ఓపెన్ మార్కెట్లో వస్తుంది ఏప్రిల్ ఎండింగ్ వరకు అని అంటున్నారు కదా సార్. ఓపెన్ మార్కెట్లో వచ్చినప్పుడు ఏమైనా ఎక్స్చేంజ్ పెడతారా దీనికి? ఫోర్స్ కాయిన్కి. హలో సార్. చెప్పండి సార్, చెప్పండి. ఫోర్స్ కాయిన్ ఓపెన్ మార్కెట్లో వచ్చినప్పుడు ఎక్స్చేంజెస్ లాగా వస్తుందా సార్ ఏప్రిల్ వరకు? ఖచ్చితంగా సార్. ఓపెన్ మార్కెట్ లోకి వస్తుంది అంటేనే ఎక్స్చేంజ్ లోకి రావడం సార్. కాకపోతే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్, పాన్కాక్ కావచ్చు, 1inch కావచ్చు, అలాంటివి యూనిస్వాప్ కావచ్చు, ఇలాంటి ఫోర్స్ కాయిన్ వ్యాలెట్ కూడా వస్తుంది అన్నారు కదా సార్. ఫోర్స్ కాయిన్ వ్యాలెట్ అంటే ప్రెసెంట్ మనకి ఆల్రెడీ మీరు గమనించారో లేదో, ఇది మనకి ఇంటర్నల్ గానే ఆల్రెడీ ఒక వ్యాలెట్ ఉంది సార్. మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడము, ఇన్నర్ వ్యాలెట్, అవుటర్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆప్షన్ ఉంది చూసారు సార్, అది ఆల్రెడీ మన వ్యాలెట్ అన్నట్టే. అది ఇన్నర్ బ్యాలెన్స్ ఆ లోపల చెక్ చేసుకుంటాం కదా, అది మన వ్యాలెట్ అన్నట్టే. కాకపోతే ఈ వ్యాలెట్ లో ఇంకా కొన్ని ఆప్షన్స్ స్వాపింగ్ చేసుకోవడానికి, ఇలాంటి ఆప్షన్స్ అక్కడ డెవలప్ చేస్తారు, వ్యాలెట్ ని డెవలప్ చేస్తారు. అంతేగాని సొంతంగా మళ్ళీ సార్ చెప్పండి. అంతేగాని మళ్ళీ కొత్తగా ఒక కొత్త యాప్ ని డిజైన్ చేసి అది మనం వాడుకునేలా కాదు. దీంట్లోనే ఆల్రెడీ వ్యాలెట్ మనకు ఉంది. మనం దేనికి వరకు వాడుకుంటున్నాం అంటే ఓన్లీ ఇన్నర్ వ్యాలెట్ కి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వరకు మాత్రం వాడుకుంటున్నాం. దీని లోపలనే ఇంకా డెవలప్ చేస్తారు ఈ సాఫ్ట్వేర్. ఓకే. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇన్నర్ వ్యాలెట్ లో ట్రాన్స్ఫర్ సదుపాయం అయితే లేదు ఇప్పుడు కాయిన్ ని. ఎస్. రేపు ఓపెన్ మార్కెట్ లో వస్తే ఆ సదుపాయం వస్తుంది. సదుపాయం స్వాపింగ్ ఆప్షన్ వస్తుంది. ఆ నుంచి మీరు డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ కి మాత్రమే వెళ్తుంది ఫస్ట్. డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ కి వెళ్ళిన తర్వాత కాలక్రమేణా మిగతా ఎక్స్చేంజెస్, బినాన్స్ కానీ మిగతా వాటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ కి మాత్రం వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగమణి మేడం ఫ్రమ్ నల్గొండ, మీరు కోహోస్ట్ గా ఉన్నారు, మాట్లాడొచ్చు. ఎస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గ్రేట్ లీడర్స్, త్రిమూర్తులు. నిజంగా ఆ పేరు ఎలా వచ్చిందో కానీ నిజంగా మీరు చాలా మంచి నాలెడ్జ్ ని మాకు అందిస్తున్నారు సార్. చాలా మంచి పేరు అనేది పెట్టారు. థ్యాంక్ యూ. హ్యాపీ సండే అందరికి. గుడ్ మార్నింగ్ మెటాఫోర్స్ ఆల్ లీడర్స్ కి. నిజంగా అనిపిస్తుంది ఈ రోజు ప్రెజెంటేషన్ విన్న తర్వాత, ఇన్ని రోజులకి అంటే మా లైఫ్ లో ఇన్ని రోజులకి ఒక మంచి పని ఏంటంటే మెటాఫోర్స్ లో లాగిన్ అవ్వడం. నిజంగా అంటే చాలా బిజినెస్ చేసి నష్టపోయి ఉన్నాం కాబట్టి ఇంకా వస్తున్నాయి మొత్తం లాభాలే అని ఒక్కసారి తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది సార్. నిజంగా మీరు చెప్పారు 200 కాయిన్స్ ఉంటే ఇంకా పిల్లలకి ఏం కావాలో అది ఇచ్చినట్టు, ఆస్తి ఇచ్చినట్టు అని చెప్పారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ ఆ వర్డ్ అనేది.
ప్రతి ప్రెజెంటేషన్ లో చెప్తూ ఉన్న కొద్దీ నరేందర్ రెడ్డి సార్ ప్రెజెంటేషన్ అనేది వింటూనే ఉంటాము. ఇంకా ఏం చెప్తారో అనే విధంగానే ఉంటుంది. అయిపోయింది అని అంటే అప్పుడే అయిపోయిందా అనే విధంగా ఉంటుంది. నిజంగా చాలా చాలా అద్భుతమైన పాయింట్స్. ఇంకోటి ఏంటంటే ప్రెజెంటేషన్స్ అనేది వింటూ ఉంటాం, కానీ ఏది విన్నా మనసులోకి వెళ్ళే విధంగా చెప్పేటటువంటి టాలెంట్ అనేది సార్ ఒక్కరికే ఉండొచ్చు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొక చిన్న డౌట్ సార్, ఈ టాక్టైల్ గూడ్స్ అంటే 4 స్కైన్స్ తోటే కొనాలి గూడ్స్ అనేసి అంటున్నారు కదా. ఈ ఇది టాక్టైల్ క్లాసిక్ లో ఉండాలి, యూనైట్ వాస్ లో ఉండాలి అనేది కాకుండా కేవలం టాక్టైల్ గూడ్స్ లోనే డైరెక్ట్ ఐడి అనేది తీసుకోవచ్చా సార్? ఒకటి. అదే చెప్పండి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మన ఫోర్స్కైన్ అనేది మన దగ్గర ఉన్నాయి మొత్తం స్టేకింగ్ పెట్టుకోవచ్చు అంటున్నారు కదా. ఆ స్టేకింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మన ప్రోడక్ట్ కొనాలి అని అంటే గూడ్స్ కొనాలి అని అంటే కొత్తగా ఐడి చేసుకున్న వాళ్ళు ఎక్స్చేంజ్ లోనే తీసుకోవాలా? మన కమ్యూనిటీలో కూడా అవైలబుల్ గా ఉంటాయా ఫోర్స్కైన్స్? అవి 2 సార్ డౌట్స్. యాక్చువల్ గా నాగమణి మేడం, మీరు చాలా డెప్త్ గా ఆలోచిస్తున్నారని మాకు అర్థం అవుతుంది. ఎన్నో సవాలక్ష ప్రశ్నలు మేడం, చాలా చాలా ప్రశ్నలు మాకు తలెత్తుతున్నాయి. కాకపోతే మీరు చెప్పిన వాటికి మాత్రం సమాధానం మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, టాక్టైల్ గూడ్స్ లో ప్రొడక్ట్స్ మీరు కొనాలి అని అంటే క్లాసిక్ యూనిట్ వర్స్ లో ఉండాల్సిన అవసరం లేదు అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన మాట. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఏ కొత్త వ్యక్తి అయినా కానీ టాక్టైల్ గూడ్స్ మన మెటాఫోర్స్ లో ఉన్నటువంటి యూనిక్ ప్రొడక్ట్స్ బయట ఎక్కడ దొరకనటువంటి యూనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొనాలనుకుంటే కేవలం ఫోర్స్ కాయిన్ తోటి రిజిస్ట్రేషన్, అంటే ఏదైతే గ్యాస్ ఫీజు లాగా మనం మ్యాటిక్ కాయిన్ వాడుతున్నామో అంత మందం గ్యాస్ ఫీజు తోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. క్లాసిక్ లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక రెండవది, ఫోర్స్ కాయిన్స్ మనం హోల్డ్ లో స్టేకింగ్ లో పెడతాము. స్టేకింగ్ లో పెట్టినప్పుడు మళ్ళీ కొనాలంటే ఎక్కడ దొరుకుతుంది, ఇదంతా మనకి ఉన్నటువంటి డౌట్స్. అయితే ఇందాక సార్ చూపించిన హెచ్ఎంఎఫ్ఎస్ అనే ఒక కాలం ఏదైతే ఉందో దాంట్లో చాలా క్లియర్ గా ఉంది. మనం 8 రకాలుగా వాటిని మనం, లేదా 8 స్టేజెస్ లో వాటిని 8 విధాలుగా వాటిని మనం స్టేకింగ్ లో పెట్టొచ్చు, హోల్డ్ లో పెట్టొచ్చు అనేది. దాంట్లో మాక్సిమం 200 డేస్ వరకు పెట్టుకోవచ్చు. 200 డేస్ వరకు పెట్టినప్పుడు 100కి 100% కాయిన్స్ మనం పెట్టామండి. అక్కడ కూడా కొన్ని కండిషన్స్ వస్తాయి. అక్కడ కూడా కొన్ని లిమిట్ ఉంటుంది. ఫుల్ పెట్టే ఆప్షన్ కాకుండా కొన్ని మన దగ్గర ఉండిపోయేలాగా, లేదంటే కొన్ని లిక్విడిటీ అంటే ట్రాన్సాక్షన్స్ పర్పస్ లో ఉండేలాగా మనకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏవైతే కాయిన్స్ మన దగ్గర ఉంటాయో ఆ కాయిన్స్ లో 80% వరకు స్టేకింగ్ లోకి వెళ్ళిపోవచ్చు. 20% ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ పర్పస్ లో ఉంటాయి. సో వాటితోనే లేదు అని అనుకుంటే మనకి కూడా P2P ట్రాన్స్ఫర్, అంటే పర్సన్ టు పర్సన్ ఫోర్స్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఎలాగైతే ప్రెసెంట్ డైల్ అని మనం ఒకరికి పంపించుకొని అమౌంట్ తీసుకుంటున్నామో అలా ఫోర్స్ కాయిన్స్ ని కూడా ఒకరికి పంపించి అమ్ముకునే ఆప్షన్ ఉంటుంది. అది ఎంత లిమిట్ తో ఉంటుంది ఏం సంగతి అనేది కూడా మనకి దీంట్లో ఉంది. అయితే ఫోర్స్ కాయిన్ ఓపెన్ మార్కెట్లకి వచ్చే లోపే చాలా విషయాలు జరుగుతాయండి. ఈ టాక్టైల్ గూడ్స్ రావడం కానీ, స్వాపింగ్ ఆప్షన్ రావడం కానీ, ఈ హోల్డింగ్ స్టేకింగ్ పెట్టే ఆప్షన్ కానీ, ప్రతి ఒక్కటి కూడా అందరు గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ కాయిన్ ఓపెన్ మార్కెట్కి వెళ్ళే లోపు ఇవన్నీ జరిగిపోతాయి. ఆ తర్వాత ఓపెన్ మార్కెట్ లోకి వస్తుంది. సో ఇంకా ప్రాక్టికల్ గా చాలా చాలా డౌట్స్ ఉన్నాయండి. అది ఒక్కొక్కటి లాడో గారు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తేనే తప్ప మన దాకా రాదు. ఎందుకంటే మెటాఫోర్స్ మీద అంత మంది కన్నుందనమాట. ఇలాంటి ఒక సూపర్ డూపర్ ప్రాజెక్ట్ అనేది మార్కెట్ లో ఉన్నప్పుడు దాన్ని కాపీ కొట్టడానికి, డూప్లికేట్ చేయడానికి వీళ్ళు దీంట్లో ఉన్నటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇది లీక్ కాకుండా కాన్ఫిడెన్షియల్ గా ఉంచి ఈ కాన్సెప్ట్స్ ని, ఈ ఐడియాస్ ని ఒకేసారి మార్కెట్ లో లేదా కమ్యూనిటీకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనకి హైయర్ అఫీషియల్స్ నుంచి ఎంతమంది మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అంతవరకు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బట్ మీరు అడిగినట్టు నాగమణి మేడం, ఖచ్చితంగా మనకి ఫ్రీజ్ లో పెట్టుకున్న, హోల్డ్ లో పెట్టుకున్న మనం ట్రాన్సాక్షన్ చేసేలాగా కొనుక్కోవడానికి కాయిన్స్ మనకు అందుబాటులో ఉంటాయి. నో ప్రాబ్లం. క్లియరా మేడం, నాగమణి మేడం? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి క్వశ్చన్స్ అడిగారు. అండ్ మురళి సార్, మీరు కోహోస్ట్ గా ఉన్నారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు సార్.
టైమ్ ఇస్ ఆల్ 8:30 అవుతుంది ఆల్రెడీ. ఎస్, చివరిగా రాకేష్ సార్ మీతో క్లోజ్ చేసుకుందాం ఈ నాటి సెషన్ ని. రాకేష్ సార్ అందుబాటులో ఉన్నారా? సార్ సంతోష్ సార్, ఒక డౌట్ సార్. ఇప్పుడు చెప్పండి. డిస్కషన్ ముందు చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే మేడం తక్షణం అడిగారు కాబట్టి, ఇప్పుడు మేడం అడిగారు క్వశ్చన్ కి సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉన్న ట్రీ మాత్రం అలాగే ఉంటది, అవుటర్స్ మాత్రం కొత్తగా రిజిస్ట్రేషన్ మన లింక్ తో చేసుకోవచ్చు వాళ్ళు ఫ్రెషర్స్, ఎస్ ఎస్ అంతే కదా సార్? ఇప్పుడు వరకు ఎస్, మనకున్న అంతే అంతే జనరల్ అంతే సార్, అంతే అంతే కదా సార్? ఓకే ఓకే సార్, ఓకే. అంతే అంతే. సో ఓకే, క్లోజ్ చేసుకుందాం ఈనాటి సెషన్ ని. అండ్ వన్స్ అగైన్ అందరికి కంగ్రాచులేషన్స్. కాయిన్ ప్రైస్ పెరిగింది. చాలా మంది ఉదయం లేచేసరికి వాళ్ళ వ్యాలెట్ చాలా వాల్యూ పెరిగిపోయి ఉండొచ్చు. అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ వన్స్ అగైన్ వెరీ 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 థ్యాంక్ఫుల్ ఫర్ నరేందర్ సార్, టక్టైల్ గూడ్స్ గురించి ఇంత అద్భుతమైన సెషన్ మా అందరికి ఇచ్చినందుకు. అండ్ ఇలాంటి అద్భుతమైన సెషన్స్ ఇంకా ఇంకా జరుగుతాయి ఫ్రెండ్స్. మనకి ఏ రోజు మీరు మిస్ అయితే ఆ రోజు మీరు మిస్ అయిపోయాను అనంత బాధపడేంత సబ్జెక్ట్ మన జూమ్ మీటింగ్ లో మీకు ఇవ్వనున్నాము. అండ్ మిస్ అయినా పర్లేదు, లైవ్ లో వినలేకపోయినా పర్లేదు, వాటిని యూట్యూబ్ ద్వారా కూడా వినే అవకాశం మీకు అందరికి అందుబాటులో తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు. సో ఈ సపోర్ట్ మీతో ఎప్పుడు కోరుకుంటూనే ఉన్నాం అండ్ కోరుకుంటూనే ఉంటాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి కూడా. ఈ రోజు జూమ్ మీటింగ్ ఉండదు, ఈవినింగ్ సండే కాబట్టి రేపటి జూమ్ మీటింగ్ లో మళ్ళీ కలుసుకుందాం అద్భుతమైన ప్రెజెంటేషన్ తో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై మెటాఫోర్స్.